and all things are possible. My Lord, I need Jesus is. దేవుడి సేవకుని సమయం పరిశుద్ధ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామములో మరొక్కసారి వచ్చి ఉన్నాము. మా అందరితో నువ్వు మాట్లాడతావని ఆశతోనే, నువ్వు నిన్న నేను ఒకటే రీతికున్న దేవుడు అని, నువ్వు మారని వాడు అని, చరిత్రలో ఉన్న దేవుడే ఇప్పుడు మా మధ్యలో ఉన్నావని, నువ్వు ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు నువ్వు చేయగలవని, నీకంటూ అసాధ్యమంటూ ఏమి లేదని నమ్ముట మా వంతు అయితే సమస్తము మీకు సాధ్యమే కానీ ప్రభా మీరు మాకు తెలియజేసి ఉన్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం. మరొక్కసారి మా అందరితో నీ వాక్యమును తెరిచి మాట్లాడండి. నువ్వు మాట్లాడినప్పుడే కదా మా జీవితాలు బాగవుతాయి. నువ్వు మాట్లాడినప్పుడే కదా మా కనువిప్పు కలుగుతుంది. నువ్వు మాట్లాడినప్పుడే కదా మేము దిద్దుకుంటాం ప్రభు. అయ్యా మీరే వచ్చి మాతో మాట్లాడమని మాకు మేముగా సమర్పించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని మరి 10వ వచనం వరకు మనం వాక్యం వెంబడి వాక్యం చదువుకున్నాం. జాగ్రత్తగా. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునందుకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారములకు లోబడిన వాడను, నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయునని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. 9. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యానికి దేవుడు దీవించును గాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ మాటల్లో నుండి మరొక్కసారి అది వివరించి మాకు చూపించి నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు అది చెప్పమని నీ చేతుల్లో సంపూర్ణంగా మేము సమర్పించుకుంటున్నాం. పరిపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. నువ్వు ఇరిచి వడ్డించినప్పుడే అది వెలుగు వస్తుంది. వెలుగు రావాలంటే మీరు వివరించాలి. అప్పుడు ఆ వెలుగులో మేము నడవగలము, జీవించగలము, మేము దాన్ని సేవించగలము. ప్రభువా మీరే సహాయం చేసి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా. ఎంతమందికి ఆనందంగా ఉంది? హల్లెలూయా. దేవుడు చెప్పితే వినాలని ఎంతమంది ఆశగా వచ్చింది?
దేవుడు మాట్లాడతాడని మీరు నమ్ముతున్నారా? దేవుడికి ఒక పద్ధతి ఉంది. ఆయన తన వెళ్ళిపోయిన తర్వాత తన మనుషుల్లో నుండి, తన పిలువబడిన వారిలో నుండి ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇది ఎన్నిసార్లు మనం చదువుతుంటాం ఈ వాక్యము? ఇప్పటికే దేవుడికి నమ్ముకున్న తర్వాత ఎన్నోసార్లు మనం ఈ మాటలు మనం చదివి ఉండి ఉంటాం. కానీ ఈరోజు ఒక కొత్త దిశను మీకు చూపించాలని నా ఉద్దేశం. హల్లెలూయా. అర్థం చేసుకోండి, రీసౌండ్ వస్తుంది చూడండి. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా మీకు? దేవుడు ఎవరు అంటే మనిషి మైండ్ ఏమనుకుంటుందంటే, అంటే ఈ 3 కోట్ల దేవతల్లో దేవుళ్ళో ఎవరు దేవుడు అని తెలుసుకోమంటున్నాడు కదా అనుకుంటారు. అసలు కొన్ని మాటల యొక్క భావాలు ఒక విచిత్రంగా ఉంటాయి. కొంతమంది చూడండి అంటే చూపేదలా అనుకుంటారు. దాని అర్థం అది కాదు, గ్రహించటం. ఉదాహరణకు మనం చెప్తాం, కూర వండినా చారు వండినా ఏమంటామంటే, ఏంటి చారులో కొద్దిగా ఉప్పు ఉందో లేదో చూడండి అంటారు. ఇది ఉప్పు కనబడుతుందా ఇంత? మరి ఎందుకు చూడండి అనే పదము అక్కడ పెడుతుంటాం? ఆ సందర్భాన్ని బట్టి దాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఒకవేళ వెళ్ళిపోతే అర్థం కాదు. చూడటం అంటే ఈ కళ్ళ ద్వారా చూడడం కాదు అనుకోవడం కరెక్ట్ కాదు. అందుకే ప్రవక్త వచ్చిన తర్వాత చూడడము అంటే గ్రహించుట అన్నాడు. అంటే చూపు అనేది మనకి గ్రహింపును కలిగజేస్తుంది. అందరు చెప్పండి. దారిలో ముళ్ళు పడ్డదనుకో, దాన్ని చూసి నీ చూపు చూపిస్తుంది. ఏం చెప్తుంది అది? గుచ్చుకుంటుంది అనే ఒక గ్రహింపు వస్తుంది అనమాట. చూపు అంటే అర్థం ఏంటి? మీరు మాట్లాడుకోవడం నాకు ఒక బాధ అనిపిస్తుంది. చూపు అనగా ఏంటి? గ్రహించుట. మీ భాషలో ఏమంటారు నాకు తెలియదు. గ్రహించుట అనే మాటకి ఏమంటారు అన్నయ్య? గ్రహించడం అంటే ఏంటి? అది కూడా నేను చెప్పాలా? ఇప్పుడు ఒక కూరలో కారం ఎక్కువ అయిపోయింది అనుకో, తిన్న తర్వాత అర్థమవుద్ది దాని గురించి. చూడటానికి భలే కొందరా, కానీ గొప్ప కారం అంటే ఒక గ్రహింపు వచ్చిందా లేదా? అంటే తెలుసుకొనుట, దాని గురించి తెలుసుకోవడమే గ్రహించుట. ఓకే, దీన్ని మాత్రం అర్థం చేసుకోండి. దేవుడు ఎవరు అనే దాని మీద నేను మాట్లాడతాను. ఇదేంటి బెదరు, ఇప్పుడు ఇంతకాలం యేసుప్రభు దేవుడు అని బోధించి దేవుడు ఎవరని ఇప్పుడు చెప్తున్న ఏంటని మీరు అనుకోవచ్చు. నేను చెప్పే భావము మీకు అర్థం అవ్వాలంటే కొద్ది నిమిషం ఆగాలి. దేవుడు ఎవరు అనే మాట యేసుప్రభు దేవుడు అని చెప్పడానికి కాదు నేను అన్ని వచ్చింది. ఆయన ఎలాగో దేవుడే, కానీ నేను ఏం చెప్పబోతున్నానో మీరు చూడాలని ఆశ. ఉదాహరణకి నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. ప్రధానమంత్రి నా పక్కలో ఉండి నాకు నడిపిస్తున్నాడు అనుకో, అంటే నేను నడుస్తున్నాను, ఆయన బ్యాగ్ పట్టుకొని, ప్రధానమంత్రి గారు ఒక నిమిషం ఆగండి, మనం బయలుదేరి వెళ్ళిపోతున్నాం కానీ ఛార్జీలకి డబ్బులు పట్టుకోలేదు, మీ పర్సులో డబ్బులు ఉన్నాయా నేను నన్ను అడిగితే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రధానమంత్రి ఎవరో నాకు అర్థం కాలే. ఆయన స్థితి, ఆయన పవర్, ఆయన శక్తి నాకు తెలియలేదు. ఇంకా ప్రధానమంత్రి మాత్రం తెలుసు, ఈయన దేశానికి ప్రధానమంత్రి అని. కానీ ఆయనతో నడుస్తూ, ఆయన బ్యాగ్ పట్టుకొని నడుస్తూ నేను, సార్ వెళ్ళిపోతాం, వీడు అమెరికాకి వెళ్తామంటున్నావు, మీరేంటి లేదా ఛార్జీలు లేకుండా టికెట్ చేస్తాను ఉండండి, ఫ్లైట్ టికెట్ చెయ్యాలా అని నేను అంటున్నానంటే ఆయన ఎవరో నాకు తెలియలేదు. నిజం చెప్తున్నా, దేవుడు నమ్ముకుంటున్నామని మీరు చెప్పిన మీరు అసలుగా దేవుడు ఎవరు అనేది మీరు తెలుసుకుంటే, అంటే ఎరగడం అంటే అర్థం ఏంటి? తెలుసుకోవడం. దేవుడు ఎవరు అంటే నేను చెప్పేది, ఈ లోకంలో అంతమంది దేవుళ్ళో
ఎవరు అని తెలుసుకోవడానికి అది చెప్తున్నాను కూడా. అది నేను చెప్పట్లేదు, ఇంకోసారి నొక్కు నేను చెప్తున్నా, జాగ్రత్త వినండి. అసలు దేవుడి దగ్గర ఉన్న సామర్థ్యత, దేవుడి దగ్గర ఉన్న పవర్, దేవుడి యొక్క పవర్ ఏంటో, దేవుడి యొక్క శక్తి ఏంటో, దేవుడు ఏం చేయగలడో, దేవుడు ఏమైనా చేయగలడో లేదో అనేది నువ్వు గ్రహించటే దేవుణ్ణి ఎరుగుట. అసలు దేవుణ్ణి ఎరగడమే నిత్య జీవం అని బైబిల్ చెప్తుంది. అంటే ఎరగడం అంటే ఏంటి అర్థం ఏంటి? ఆయన ఏమి చేయగలడు, ఆయన ఏమి చేయగలడు, ఆయన ఎలా చేయగలడు, ఏమి చేయగలడు, దేనినైనా చేయగలడా లేదా, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేయగలడు అని ఎరగటం. దేవుడు ఎవరు అనే హెడ్డింగ్ పెట్టాడు మన ప్రవక్త. దేవుడు ఎవరు అంటే, అసలు ఎవరంటే ఇప్పటికీ ఇంత బోధించేసి యేసుప్రభువే దేవుడు అని చెప్పేసి ఇంకా దేవుడు ఎవరని బోధిస్తాడు ఏంటి అనుకున్నాను నేను. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఇదే అధ్యాయాన్ని తీసి చదివి ఆయన అసలు దేవుడు ఎవరు అంటే, చాలామంది అంటుంటారు కదా, హలో మీకే చెప్తున్నా, చాలామంది అంటుంటారు బస్సులో ప్రయాణమై, నువ్వు ఎవరి మనిషివో నీకు అర్థం అవ్వట్లేదు. ఉదాహరణ చెప్తున్నాను చూడండి. నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్ వెళ్ళగానే పోలీసులు అందరూ లేచి నిలబడిపోయి సార్ 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 కూర్చోండి అని అంటాడు ఒక అతనికి. ఆయన తెల్లటి లుంగి, అదే పంచికట్టు, తెల్లటి పైజామా వేసుకొని వచ్చి కూర్చోబెట్టారు. సార్ ఎస్ఐ గారు, సార్ ఎవరండి ఆయన అంటే ఏమంటారు? ఆయన ఎవరో నీకు తెలియదయ్యా బాబు అంటున్నాడు. అంటే ఎవరో తెలియదు, మా ఊరేనండి మర్రాబు సత్యం గారు అంటున్నాను నేను ఎరిగింది ఏంటి, మా ఊరోడు, నాకు తెలిసిన వ్యక్తే, నాకు తెలుసు. కానీ పోలీసులు లెగిసిపోయినంత ఈయన ఏమి ఎరిగారు ఈయన గురించి అంటే ఏదో ఆయన దగ్గర ఉంది, అంటే ఏదో పవర్ ఉంది ఈయన దగ్గర. అది తెలియదు నాకు ఆ వ్యక్తి మా ఊరోడు అని మాత్రమే తెలుసు. కానీ ఆయన దగ్గర ఉన్నది ఏదో నాకు తెలియదు. అలాగే దేవుణ్ణి ఎరుగుట, దేవుడు ఎవరో అని తెలుసుకోవడం కూడా, ఆయన దగ్గర ఏముందనేది నువ్వు ఎరిగినంత వరకు, ఆయన పవర్ ఏంటో నీకు తెలిసినంత వరకు నీకు అసలు ఆయన ఎవరో నీకు తెలియదు. ఇప్పుడు అర్థమైందా నేనేం మాట్లాడుతున్నాను? ఆ మనిషి ఎవరో అని నేను మాట్లాడట్లేదు, ఆ వ్యక్తి ఎవరో అని నేను మాట్లాడట్లేదు. ఆయన దగ్గర ఉన్నది ఏంటి, నేనేది మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. మా ఊరోడు నాకు తెలుసు, కానీ ఆయన కార్యం గురించి నాకు తెలియదు. అంటే పోలీస్ స్టేషన్ అందరూ లేచి నిలబడిపోయినంత, మా ఊర్లో పొలం దగ్గరికి వచ్చి నాకుతో లక్ష్మణ మాడిగా ఉందంటే అని అడుగుతుంటాడు. ఆయనకు చూసి మీరెందుకు లేచిపోతుంటారు అంటున్నాను నేను. ఆయన ఎవరో నీకు తెలియదు అన్నాడు ఆయన. ఆయన ఎవరో నీకు తెలియదు, నాకు తెలియపడి పెట్టండి. చిన్నప్పటి నుండి చూస్తాను ఆయనకి అంటున్నాను నేను. ఇప్పుడు ఎరగడం అంటే ఏంటి, ఎవరో అని తెలుసుకోవడం అంటే ఏంటి? ఆయన ఏ కార్యము చేయగలడో, ఏ పవర్లో ఉన్నాడో, ఆయన పవర్ ఏంటో అని ఎరుగుటయే ఆయనను ఎరుగుట. దేవుడు ఎవరు అని తెలుసుకోవడం అంటే యేసుప్రభువే దేవుడు అన్నం కాదు, ఆయన ఏమి చేయగలుగుతాడో అని ఎరగడమే. ఆయన దగ్గర ఉన్న పవర్ ఏంటో నీకు తెలిసి ఉండాలి. ఆయన ఏమి అప్పుడు నువ్వు ఆయన ఎవరో పట్టేశావు. నేను మరొకసారి మాట్లాడుతుంటా. హల్లెలూయా. ఒకసారి మా తోట కొనడానికి ఒక ఊరికి, అంటే మా ఊర్లోకి వెళ్ళాను. వెళ్తుంటే ఆయన అన్నాడు, ఆయన మా చిన్నప్పటి నుంచి మా నాన్నలు వాళ్ళ దగ్గర రైతరికం ఉండేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మీకు బాగా అర్థం అవ్వాలని, బాగా అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. అర్థమైంది మీ అందరికీ? నేను తోట కొనడానికి వెళ్తే ఆయన మా నాన్నలు ఆయన దగ్గర రైతరికం ఉండేవాడు. వాళ్ళు ఇచ్చిన 10 కొంచాలు 20 కొంచాలు ధాన్యంతో కుటుంబాలు నడిపించుకునేవాళ్ళు. అంత హై లెవెల్లో ఉండేవారు వాళ్ళు. ఆ తర్వాత వారి తోట కొనడానికి నేను వెళ్ళాను. నాకు చూడగానే ఆ ముసలి ఆయన కూర్చుని 2 లేచిపోయాడు. అయ్యయ్యా నువ్వెందుకు కూర్చొని లేచిపోతున్నావు, బూతగారు మీరు లేకూడదు కూర్చోండి అని అంటున్నాను నేను. లేదయ్యా నువ్వు మామూలోడు కాదు నాకు తెలుసు అంటున్నాడు. నేను మామూలోడు కాదా? నువ్వు మామూలు, నువ్వు మాకు దేవుడితో సమానం, నువ్వు కొలిచిన దేవుడు అలాంటోడయ్యా అంటే
అంటే దేవుడు అంటే ఆయనకి తెలియదు, కానీ మా దేవుడు పవర్ గురించి ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆయన మొక్కట్లేదు, కానీ దేవుడు పవర్ ఏంటో తెలిసిపోయింది ఆయనకి. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఈ రోజు క్రైస్తవ ప్రపంచము యేసు ప్రభువే దేవుడు అంటున్నారు, కానీ ఆయన పవర్ ఏంటో ఇంకా ఎరగలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏంటో తెలియలేదు. దేవుడు ఎవరో ప్రతి నమ్మిన వ్యక్తికి తెలిసి ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? ప్రతి వ్యక్తికి తెలిసి ఉండాలి దేవుడు ఏంటో అనేది. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? పెట్రోల్ పట్టుకునేటప్పుడు పెట్రోల్ ఏమనుకుంటున్నావు? బాటిల్ పట్టుకున్నప్పుడు ఇది ఎర్ర నీళ్ళండి అంటావా ఏట? అదేటో నీకు తెలీదా? తేడా వస్తే లేపేద్దాది అని జాగ్రత్త వహిస్తారు దాని గురుడు తెలిసినప్పుడు. అంటే నువ్వు మామూలు పెట్రోల్ అనే మాట అంటే వేరు, కానీ దాని గూర్చి ఎరగడం ఒక ప్రత్యేకత. మీకు ఎక్కట్లేదని నాకు తెలుస్తుంది, ఎవరికి ఎక్కుతుందో వాళ్ళకి ఎక్కేస్తుంది ఈరోజు. హే, నేను మా ఊరు మనిషి అని నేను తెలుసుకున్నానే, కానీ ఆయన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం నాకు తెలియదు. పోలీస్ స్టేషన్కి తెలిసింది, వాళ్ళు లేచిపోయారు అందరూ. మరో సత్యం గారు బాగున్నారండి అంటున్నాను నేను. అంటే ఉదాహరణ చెప్తున్నానండి. సత్యం గారు బాగున్నారా అంటున్నాను. సత్యం గారు మీరు పేరు పెట్టి పిలిచేస్తాను వీడు అనుకుంటున్నారు అందరూ. అంటే మా చిన్నప్పటి నుండి మేము కలిసిమెలిసి ఉంటున్నాం, వాళ్ళ పక్క ఊరే కోలం పెట్టాలి. అంటే ఉదాహరణకి చెప్తున్నాను బ్రదర్. అంటే నేను మా ఊరు మనిషిగా, మా పక్క ఊరు మనిషిగా నేను భావిస్తున్నాను, కానీ ఆయన మా ఊరు వచ్చేసాడు, ఇప్పుడు ఉంటున్నాడు. మా ఊరు మనిషిగా భావిస్తున్నాను, కానీ ఆయన పవర్ ఏంటో అవతల వాళ్ళకి తెలుసు. సార్ 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 అంటున్నారు, నేనేమో. ఈరోజు క్రైస్తవులందరూ కూడా యేసుప్రభు గురించి అలాగే అనుకుంటున్నాం. యేసుప్రభు అంటే ముక్కోటి దేవుడిలో ఈయన ఒక దేవుడు అంతే. కానీ నిజంగా ఆయన ఎవరో ఎరుగుంటే, ఆయన ఏమై ఉన్నాడని ఎరుగుంటే, ప్రవక్త చెప్పాడు, నువ్వు ఒక్కసారి కూర్చొని గెలాక్సీ వైపు చూస్తే, పైకి ఆకాశం వైపు చూస్తే, ఒక నక్షత్రానికి కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరం దూరం. కాంతి సంవత్సరం అంటే మీకు తెలియదు, నేనేం చేయాలి? లక్షల కోట్ల కిలోమీటర్ల దూరం కాంతి సంవత్సరాలంటే టార్చ్ లైట్ ఇలా కొడితే కాంతి ఎంత స్పీడ్ ప్రయాణం అవుతుంది? కొట్టగా అక్కడికి వెళ్ళిపోతా లేదా? ఆ స్పీడ్లో వెళ్ళినా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది ఒకదానికి. అంత స్పీడ్గా ఎవడ వెళ్ళగలడు? అంత స్పీడ్కి వెళ్తే మన బాడీలో పార్ట్లు పిసర్లు ఎగిరిపోతాం మనం. మాట్లాడరేది అర్థమవుతుంది మీ అందరికీ? ధ్వని వేగంగా వెళ్తున్నారు, కానీ కాంతి వేగంగా వెళ్ళరాలో. కాంతి వేగంగా వెళ్తే ఏది మిగలదు. నేనేది మాట్లాడుతున్నా? కాంతి వేగంగా వెళ్తే అదృశ్యమైపోద్ది అంతనే, అది దృశ్యంలో నుండి అదృశ్యమైపోద్ది. ధ్వని వేగంగా వెళ్తున్నారు విమానాల మీద, ధ్వని శబ్ద వేగం అంటే మీకు తెలియదు కాల, అది కూడా చెప్తాను వినండి. అవతల ఊర్లను బాంబు ధడేళ్ళు పేలిస్తే 2, 3, 4 సెకండ్ల తర్వాత మన దగ్గరికి వస్తుంది అది సౌండ్. చెప్పండి, ఎక్కడో ఉరుము మెరిస్తే ధడేళ్ళని ఎప్పుడో పడితే ఒక 2, 3 సెకండ్ల తర్వాత మనకి బడబడ వినబడుతుంది. అంటే అది ప్రయాణం అవుతూ వచ్చేసరికి లేట్ అవుతుంది. శబ్ద వేగం అది. శబ్దానికి కూడా ఒక వేగం ఉంది, టైం ఉంది. కానీ కాంతికి మాత్రం సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు తెలుసా? ఎన్ని లక్షల కిలోమీటర్లు. దాని కాంతి భూమికి చేరడానికి 8 సెకండ్లు పడుతుంది. అంటే అది ప్రయాణం చేసి రావాలి. అవునా? అర్థమైందా? దానికి ఆ స్పీడ్ ఉంది. ఆ స్పీడులో వెళ్ళిన ఒక నక్షత్రానికి దూరం అంత ఉంది. అంత చేసిన దేవుడు ఆయనకి ఏదైనా అసాధ్యం ఉంటుందంటారా? ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను సినిమా. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. దేవుడు ఎవరు నీ దృష్టిలో? ఎవరు? యేసుప్రభు దేవుడు అంటావా? ఎస్ దేవుడే. కానీ ఆయనకున్నది ఏం తెలుసు నీకు? ఆయన గూర్చి నీకేం తెలుసు? ఏం తెలుసు నీ గురుండి? నా గురుండి చచ్చిపోయాడండి అంతేనా? ఆయన నీ గురుండి చనిపోవడమే నీకు తెలుసు, కానీ ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన పవర్, ఆయనకున్న శక్తి సామర్థ్యం నీకు తెలీదు.
హల్లెలూయా. ఆయన గురించి తెలిస్తే ఆయనకి నమ్ముతాయే నువ్వు అసలు జీవం పొందుకున్నట్టే. నేనేదో మాట్లాడుతున్నాను గారు. ఆయనని ఎరగటం అంటే ఏంటి? ఆయనని గూర్చి ఎరుగుట. ఆయన ఏమై ఉన్నాడు, ఏం చేయగలడు, ఇదే ఎలా మార్చగలడని ఎరుగుటయే నిత్య జీవము అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో అనుకుంటా అక్కడ చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో ఆయన అంటున్నాడు. ఆయన చూడండి ఒకసారి. అరే ఏం చేయబా ప్రభా, సాయం చేయ మా వాళ్ళకి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఎరగటం అంటే ఏంటన్నా? ఆయన యొక్క సామర్థ్యం ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. నీకు చెప్తున్నా, నువ్వు ఎరగకుండా చర్చికి వస్తే నీకు దొరికేది ఏమీ లేదు. ఆయన శక్తి సామర్థ్యాలు నీకు తెలిసి ఉండాలి. ఆయన ఏమి చేయగలడో నీకు తెలిసి ఉండాలి. ఈ సృష్టిని ఎలా చేశాడో నీకు తెలిసి ఉండాలి. ఆయన మాటకి ఎలాంటి పవర్ ఉందో మీకు ఎలా నేను చెప్పను. ఆయన మాటకి ఎలాంటి శక్తి ఉందో నీకు తెలిసి ఉండాలి. సూర్య చంద్ర నక్షత్రాలు చూసినప్పుడు నీకు అర్థమైపోవాలి. హల్లెలూయా. ఆయన శక్తి సామర్థ్యాలు. అందుకే ఈ వర్తమానం చదివిన తర్వాత ప్రవక్త ఏం పేరు తెలుసా? దేవుడు అసలు ఎవరు అంటే ఆయన పవర్ ఏంటి అని అర్థం. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. దేవుడు అంటే ఎవరు అంటే, నాకైతే మా ఊరు మనిషి అన్నట్టుగా అనిపించింది ఆయన. కానీ పోలీసులకు తెలిసింది ఆయన ఎవరో. ఆయన ఎవరితో తిరుగుతున్నాడు? మినిస్టర్తో తిరుగుతున్నాడు. ఆయన మినిస్టర్తో కూర్చుంటున్నాడు. ఆయన ఏది చెప్పితే అది చెల్లిపోతుంది. ఆయన చూడగానే లేచిపోయారు పోలీసులు. నేను అనుకున్నాను, మా ఊరు చూసి లేచిపోతాడు వీళ్ళు అనుకుంటున్నాను. నేను నా దృష్టిలో ఎస్ఐ పవర్ తెలుసు, కానీ ఈయన పవర్ నాకు తెలియదు. నాకు ఒక మనిషిగానే అర్థమైంది. ఒక మనిషిగా నేను చూశాను. నువ్వు కూడా యేసుప్రభుకి ఒక రక్షకుడుగా, అంటే యేసుప్రభు నా కోసం చచ్చిపోయాడు అని వరకే తెలుసు నీకు. ఆయన నీ గురించి చేసిన స్వస్థత గురించి నీకు తెలుసు. కానీ ఆయన శక్తి సామర్థ్యాలు ఎరిగినప్పుడు సరైన ఆరాధన నువ్వు చేస్తావు. ఆయనకి సరైన గౌరవం నువ్వు గౌరవిస్తావు. సరైన రీతిలో ఆయన ముందు సాగిలి పడతావు. సరైన ముందుగా ఆయన నమ్ముకొని నువ్వు విశ్రాంతి తీసుకుంటావు. ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదని అలా నమ్ముట నీ వంతు అయితే సమస్తము ఆయన సాధ్యమే. ఎలా నమ్మటం అంటే నమ్ముట నీ వంతు అంటే ఎలా నమ్మడం? ఏ ఉద్దేశంతో నమ్మడం? నమ్ముట నీ వంతు అంటే ఆ మాట నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలే. నమ్ముట నీ వంతు ఏ విధంగా నమ్మాలి? దయ్యాలు నమ్మినట్టుగా ఆయన దేవుడు రా నాయన, ఆయన సృష్టికర్తరే నాయన అని అండమా? ఆ విషయం దయ్యాలకు కూడా తెలుసు కదా. దయ్యాలు కూడా ఆ విధంగా నమ్ముతాయి కదా. నమ్మటం అంటే ఆయనకి ఏది అసాధ్యం కాదు. అది గుర్తు చేశాడు ఈ రోమియుడు, ఈ శతాధిపతి. ఆయన పవర్ని పట్టుకున్నాడన్న. ఆయన ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడో ఎరుగున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో ఆ దేవుడు ఎవరో అనేది ఎరుగున్నాడు. ఆ జైల్లో ఉన్నాడు. ఆ తప్పు చేసిన వ్యక్తి ఉరి శిక్ష పడిపోతే ఆయన దగ్గరికి వచ్చినాడు. ఏమై ఉన్నాడో ఎరగలేదు. ఆయన ఎప్పుడైతే ఎరగలేదో నశించిపోయాడు. ఈ రోజు కూడా సంఘము పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోతుంది? మనుషులు ఎందుకు లోకంలో కలిసిపోతున్నారు? ఇంకా ఎరగలేదు ఆయన ఎవరో. మనుషులు రోగాలు వస్తే ఎందుకు భయపడిపోతున్నారు? మనుషులు జబ్బులు వస్తే ఎందుకు భయపడిపోతున్నారు? ఇంకా ఎరగలేదు ఆయన ఎవరో. కానీ శతాధిపతి ఏమంటాడు తెలుసా? నాకు తెలుసు పవర్ అంటే ఏంటో, ఒక అధికారం అంటే ఏంటో తెలుసు నాకు. నేను ఒకరిని పొమ్మంటే
ఏమంటాడు చూడండి ఒకసారి. నేను సహా అధికారమునకు లోబడిన వాడనే. ఈ అధికారం గురించి నాకు మాట్లాడుతున్నానంటే, నేను కూడా ఒక అధికారం కింద లోబడిన వాడనే. నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నా చేతి కింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. అంటే నా మాటకి అంత పవర్ ఉంది. చాలా మంది చూడ డిఎస్పి ఊర్లోనైతే ఇంట్లో మాత్రం భార్యకి భర్తే ఏమండి ఆ బియ్యం పొంగి పత్తి కొద్ది కలుపుతూ ఉండండి అంటది ఇంటికి వెళ్తే. బయట వాళ్ళు మాత్రం సార్ 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 సార్. ఎందుకు? పవర్ తెలుసు వాళ్ళకి. ఇంట్లో ఆడదానికి అలా తెలియదు. ఆమె సార్ 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 అంటది, వచ్చింది సార్ అలా. అదే ఆయన కిందున్న మనుషుల దగ్గరికి వెళ్ళమను, నమస్తే అంటుంటాం. 100 సార్లు ఇంటికి వచ్చినా ఒక్కరోజు కూడా సెలవు ఇంటికి కొట్టను. అలా చీపురు కట్ట అందుకుంటా అంటది వచ్చి. అంటే ఆయన ఎవరో ఆమెకి తెలియదు. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు అంటాడు ఎస్పీ అంటాడు, ఎన్నిసార్లు ఊరంతా నేనంటే గడగడగాని నువ్వు మాత్రం భయపడవే, విలువ తెలియదు ఆమెకి. ఆయన యొక్క వాల్యూ ఎరగడం అంటే ఏంటి? ఆయన ఎవరో అనేది ఆయన వాల్యూ ఎరగడం, ఆయన నాణ్యత, ఆయన చేసిన ఆయనకున్న కెపాసిటీని ఎరగడం, ఆయన యొక్క పవర్ని ఎరగడం, ఆయనకి ఏ శక్తి ఉందో ఎరగడం. అది ఎరిగినప్పుడు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది, ఆటోమేటిక్గా ఆరాధన వస్తుంది, ఆటోమేటిక్గా గౌరవం వస్తుంది. ఈరోజు యేసుప్రభు గురించి మీకు అలాగా తెలుసుంటే ఆటోమేటిక్గా మీరు నిజమైన ఆరాధన చేస్తారు, ఆత్మతో సత్యముతో మీరు ఆరాధన చేస్తారు. కానీ ప్రవక్త ఏమంటాడు తెలుసా? ఇక్కడ 11 హబ్బులో ఈ వర్తమానం తీస్తే దేవుడు ఎవరని వర్తమానంలో మీరు తీశారనుకుంటాను. తీసారా? 11 నుండి చదివిందాం. 11 నుండి మనం చదివినట్లయితే ఇక్కడ ఏమంటాడు? రోమీయుడు గురించి, ఈ శతాధిపతి గురించి మన యేసయ్య. మరియు ఈ రోమీయుడు ఇటలీ వాడు. ఏటడా? ఇటలీ వాడు. ఇట్లా అంటే ఏంటి? రోమాపట్నం, ఇటలీ పట్నం. అర్థమైందా మీ అందరికి? ఇటలీ వాడు. అయితే అతడు ఏమైనప్పటికీ, అతడు ఏ దేశానికి చెందిన వాడు అయినప్పటికీ అతడు చెప్పాడు, అతడు ఏమన్నాడంటే, ప్రభువా ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాదు. నా ఇంట్లో అంటే ఈయన ఏమంటే, ఇంత పవర్ కలిగిన వ్యక్తి కూడా ఈ పవర్ దగ్గర పని చేయదు. ఆయన మామూలోడు కాదు. ఈయన సూర్య చంద్ర నక్షత్రాలు కూడా మాట ద్వారా నిలబెట్టిన వాడు ఆయన. ఈయన పవర్ దగ్గర నా పవర్ ఎందుకు పనికిరాదు అని తన గ్రహింపుని వ్యక్తపరుస్తున్నాడు. దేవుడు ఎవరు అనేది గ్రహించాడు ఈయన. ఎంతమందికి అర్థమైంది? యేసయ్య ఎవరని నువ్వు గ్రహించావా? గ్రహిస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడవలేవు, నువ్వు నచ్చినట్టుగా డిసిషన్ తీసుకోలేవు. ఆయన ఎవరో ఈయన గ్రహించారు కాబట్టి ఏమంటున్నాడు చూద్దాం. మరియు నిన్ను ముఖాముఖిగా ఎదుర్కొనుటకు కూడా నేను యోగ్యుడును కానని, అసలు నీ ముందు నిలబడటానికి కూడా నేను యోగ్యుని కాదు తలంచుచున్నాను. అంటే ఈయన ఏం చూశారన్న, ఈయనలో ఏమి గ్రహించాడన్నా, ఈయన లోపల ఉన్న శక్తి, సామర్థ్యము, ఈయనకున్న పవర్. ఇంకా మీకు అర్థం కాలేదు. అసలు దేవుడు ఏమై ఉన్నాడు అనేది పట్టేసుకున్నాడు. హల్లెలూయా. అమ్మలారా అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకేమంటాడు చూడండి ఒకసారి. మరొక మాటలో నిన్ను కలుసుకొనుటకు నేను నీ సంఘమును పంపి ఉన్నాను. నిన్ను కలుసుకోవడానికి నా సంఘాన్ని అంటే నా వ్యక్తులను పంపించాను. మరియు ఈ ప్రశ్న అడుగుటకు కానీ నాకు విశ్వాసం ఉన్నది. ఈ ప్రశ్న అడగడానికి కూడా నాకు విశ్వాసం ఉన్నది. నువ్వు కూడా ఒక అధికారము క్రింద కలిగి ఉన్న మనుష్యును అని నేను ఎరుగుదును. నువ్వు కూడా ఒక అధికారం కింద ఉన్న మనిషి అని నేను ఎరుగుదును. ఎరగడం అంటే చూసారా? అర్థమైందా? ఎరగడము ఎరగగా నేను కూడా అధికారం క్రిందే ఉన్నవాడును. ఆ అధికారం యొక్క పవర్ ఏంటో నాకు తెలుసు. ఆ అధికారం యొక్క పవర్ ఏంటో నాకు తెలుసు. ఆ తర్వాత ఇంక రాయబడింది, మరియు నా సేవకుడిపై నీ చేతులుంచుటకు నీవు నా ఇంటి వరకు రానవసరం లేదు. నీకు అంత పవర్ ఉంది. నువ్వు ఏది మాట్లాడితే రోగం మీద కూడా నీకు పవర్ ఉంది, మరణం మీద కూడా నీకు పవర్ ఉంది, పాపం మీద కూడా నీకు పవర్ ఉంది.
ఆ పాపి పాపములో మునిగిపోతే వెళ్ళిపో, ఇక్కడ నుండి ఎత్తుకెళ్ళిపో, నీ మంచం ఎత్తుకొని వెళ్ళిపో, ఇక పైన పాపం చేయకు అనుకొని చెప్పిన పవర్ ఉంది నీకు. అంటే యేసుని ఎరగడం అంటే, దేవుణ్ణి ఎరగడం అంటే, ఎవరు అనేది ఎరగడం అంటే ఆయనకి కలిగున్న సామర్థ్యమును, ఆయన యొక్క సామర్థ్యము, శక్తిని ఎరుగుటయే దేవుణ్ణి ఎరుగుట. దేవుణ్ణి ఎరుగుటయే నిత్య జీవము. అది తెలుసుకోవడమే నీకు నిత్య జీవం వచ్చేస్తుందన్నా. ఎందుకు వచ్చేస్తుంది? ఆయన దగ్గర అది ఉంది. నేను ఎలా చెప్పను, ఎలాంటి పాపినైనా పరిశుద్ధంగా తెల్లగా మార్చగలడు ఆయన. అది 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 తెలుసుకున్నప్పుడు నిత్య జీవం నీకు దొరికిపోదా? అరే నేను ఎంత పాపినైనా ఆయన దగ్గరికి వెళ్ళిపోయినట్లు అయితే, నేను బాగుపడిపోతానని విషయం నీకు తెలిసిపోతే నువ్వు ఆ నిత్య జీవం వదిలేస్తావా ఏంట? ఈరోజు సరైన రీతిగా క్రీస్తుని ఎరగట్లేదు జనాలు. సరైన రీతిలో ఆయనకి ఎరగలేదు. దేవుడు ఎవరై ఉన్నాడనేది నీకు ఇంకా తెలియదు. దేవుడు ఏమై ఉన్నాడనేది నీకు తెలిస్తే, ఎవరై ఉన్నారనేది తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గరికి పరిగెడతావు. ఈ రోమా శతాధిపతి ఏమంటాడు? ఆయన మాటల్లో ఒక క్యాచింగ్ చేయండి. ఆయన మాటల్లో భావం ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆయన అధికారం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వరకు వచ్చి మరియు ఏ ప్రార్థన మీరు చేయని అవసరం లేదు ప్రభువా. ఏంటట? మా ఇంటికి వచ్చి ఆడి మీద చేతులు పెట్టి నువ్వే ప్రార్థన చేయని అవసరం లే. గమనించండి. ఏది గమనించబడ్డాడు? ఏం పట్టుకున్నాడు ఈ రోమీయుడు? ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు వీడికి అర్థమైపోయింది. ఎరుగుతంటే ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో, ఆయన దగ్గర పవర్ ఏంటో, ఆయనకి ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఆయన రోమీయుడు పట్టేశాడు. ఈరోజు నువ్వు పట్టావా? పడదే. ఆయన ఎవరు అని నీకు తెలిసిపోయి ఉంటాయి. నీకు అసలు నీ హృదయంలో బెంగే ఉండదు, భయమే ఉండదు. అందరు చెప్పండి. ఆయన ఏమై ఉన్నాడనేది నిజాన్ని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రతి విషయంలో ఆయన మీద వెళ్ళి ఆడుకుంటావు. ఇంకా మీకు అర్థం కాలే, నేను చెప్పింది మీకు ఇంకా అర్థం కాలే. సమస్తము చేయగలిగిన స్తోమత కలిగినోడు నీ దగ్గర ఉన్నాడు. ప్రతిదీ కూడా ఉదాహరణ చెప్తున్నాను. ఒక మనిషికి ప్లంబింగ్ వచ్చు, కరెంటు పని వచ్చు, మేస్త్రి పని వచ్చు, చెప్పండి అందరూ, ఇంజనీర్ పని వచ్చు. దేశంలో ఏ ఏ పనులు ఉన్నాయో ప్రపంచంలో మానవుడికి అవసరమైంది అన్ని పనులు వచ్చిన మనిషి నీ ఇంట్లో ఉన్నాడు అనుకో. ఉదాహరణ చెప్తాను. నీ ఇంట్లో ఉన్నాడు, నీతో ఉన్నాడు అనుకో. పుసుక్కున కరెంటు పోయింది. అందరి ఇంట్లో కరెంటు ఉంది, నా ఇంట్లో లేదు. నీకేమైనా ఏమాత్రమైనా బిడియం ఉంటుందా? సరే, వస్తూ నీళ్ళు ట్యాప్ ఆగిపోయింది. ప్లంబింగ్ వచ్చినాడే నీ దగ్గర ఉన్నాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు? నీళ్ళు రావట్లేదు చూడమి అంటావు. అంటే అన్నీ ఉన్నోడు నీకు ఉన్నాడని తెలిసిన తర్వాత నీకు అసలు బెంగ ఉంటుందా? మాట్లాడరేటిలోమో. హలో, మీకే చెప్తున్నాను. దేవుణ్ణి ఎరగట, ఎవరు అని ఎరగడం నిత్య జీవమై ఉన్నది. అంటే ఆ శక్తి సామర్థ్యాలు ఎరగడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రమాణ స్వీకారాలు ఎంతమంది చూశారు? చూచారు కానీ అబద్ధాలు ఆడతారు మీరు. నిజం చెప్తున్నాను. ప్రమాణ స్వీకారాలు చూసారా? ఒక్కొక్క బిట్లు చూశారు కదా, ఆ బిట్లే నేను మాట్లాడుతున్నాను. నేను కూడా బిట్లు చూసిన వాడినే. చూసినంత టైం నా దగ్గర ఎక్కడ ఉంది. ఆ బిట్టు నేను కూడా చూశాను. చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి చిరంజీవి వచ్చి గడ్డం మీద కొట్టి గ్రేట్ అంటాడు. అంటే నువ్వు మామూలోడు కాదురా నాయన, గొప్ప మొండోడివి, తెలిసినంత వరకు నువ్వు వదలలేదు పట్టు అని బొక్క మీద కొడుతున్నాడు. ఆయనకి బుక్క మీద అంటే ఎంతోమంది పార్టీలు పెట్టారు, మూసేశారు, కానీ వీడు మాత్రం ముగిలే. ఎన్నిసార్లు ఓడిపోయినా నువ్వు మామూలుడు కాదు అనుకొని కొడుతున్నాడు ఆయనకి. అంటే ఆయన శక్తి సామర్థ్యాలు ఈయనకి బయలుపోతాయింది. మీకు తెలుగులో అర్థం అవ్వలేదు, మీ భాష నాకు రాదు, ఏం చేయమంటారు? మీ భాష సుఖపో, సుఖపో. నేను ఎందుకు అంటున్నా అర్థం చేసుకోండి. శక్తి సామర్థ్యాలు బయటపడితేనే ఎరుగుటయే ఒక మనిషి గురించి ఎరగటం. అర్థమైంది మీ అందరికీ? ఒకడు అమాయకంగా కూర్చుంటాడు ఈదులోని, ఎవడు వెళ్ళినా మాట్లాడు.
ఎవడైతే వాడి గురించి తెలుసో, ఎటురాడు అంత అమాయకుడిగా ఉన్నాడంటే, నీ వాడి గురించి తెలియదులే, ఎప్పుడైనా దొరికితే నీకు తెలుస్తుంది అంటాడు. అంటే నాకు చూసిందేంటి బయట, కానీ వాడి యొక్క కార్యాలు ఎరిగిన వాడు ఆ వీధిలో ఉంటాడనమాట. వాడేమంటాడు, వాడు అలాగే ఉంటాడు నాయను, గొర్రెలాగా ఉన్నాడనా, పేకల కోసేస్తాడు. అంటే వాడి గురించి వాడికి తెలుసు. నేనైతే అప్పల స్వామిలాగే చూస్తుంటాను, వాడికి ఏం తెలియదు అనుకుంటుంటాను. కానీ ఎరగడం అంటే ఏంటి అర్థం? మాట్లాడరేట. చాలామంది పిల్లల్లో తేడా చూస్తుంటారు మీరు. కొంతమంది ఒక కొడుకేమో చాలే అయిపోయింది వదిలేండు అనియా సిగ్నల్స్, ఓకే వదిలే అవుట్పుట్ పెట్టారా, సరే ఇప్పుడు బాగుందా, నడుస్తుందా, ముందు చెక్ చేయాలి ఇవన్నీ. గమనించండి. ఇప్పుడు దీనిని పట్టుకొనుటకు నిశ్చయత కలిగి ఉండండి. ఏంటి పట్టుకోమంటాడు ఇది? నిశ్చయత. నాకు అర్థమవుతుంది, వీళ్ళు పెట్టిన కనెక్షన్ అక్కడ సౌండ్ రాకుండా అయిపోద్దని వాళ్ళ భయం. ఎంత కష్టపడి రికార్డింగ్ చేస్తానో అది రాకపోయింది అనుకో, వీళ్ళు గొప్ప సైంటిస్టులు అని నాకు అర్థమవుతుంది. గుర్తెట్టుకోండి. అతడు చెప్పాడు, నేను కూడా అధికారము కింద ఉన్న వ్యక్తినే. ఏమంటాడనా? నేను కూడా అధికారము కింద ఉన్న వ్యక్తినే. ఈ అధికారం గురించి మాట్లాడుతున్నావు, మీ ఓడి గురించి వచ్చావు, ఈ అధికారం గురించి ఎందుకన్నా నీకు? అంటే ఆయనకున్న పవర్ ఏంటో అది ఎరుగుతాయే, ఆయన గురించి ఎరుగుతా. బ్రదర్, నాకున్న పవర్ ఏంటో నీకు తెలిసినప్పుడు నేనేంటో నీకు అర్థమైంది. నీ గురించి నాకు తెలిసినప్పుడు నువ్వేంటో నాకు అర్థమవుతుంది. నువ్వు ఒక మెంగడిలా కూర్చొని నేను నమ్మను. నేనేదో మాట్లాడుతున్నాను. చాలా మంది పిల్లలు మన ఇంట్లో 2 కొడుకులు ఉన్నారనుకో, ఒక కొడుకు బడబడ మాట్లాడుతుంటాడు, ఒకడేమో పల్లగా ఉంటాడు. అప్పుడు వాళ్ళ తండ్రికి వెళ్ళి అడిగితే, మీ చిన్నోడు గొప్ప ధ్యానమైన మనిషిరా అంటే ఏమంటాడు తెలుసా? అలాగా, ఆడి సంగతి నీకు తెలియదులే అంటాడు. అంటే ఎరిగిన వాడు ఎవడు? బయట చూపు కాదు అది, ఆయన గూర్చి ఎరిగినవాడు. నేనేదో మాట్లాడుతున్నాను. అలాగే క్రీస్తుని గూర్చి ఎరుగుతాయే నిత్య జీవం. ఆయన యొక్క పవర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నాకు తెలుసు, ఒక అధికారం కింద ఉన్నవాడికి ఒకడు వెళ్ళమంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తుంటాడు. ఆ మాటకి శక్తి నీ దగ్గర ఉంది అయ్యా, నీ దగ్గర ఉంది ఆ పవర్. ఇంకా మా పాస్టర్లు ఉన్నారు చూసారా, ఉట్టి మాట్లాడు అంగి వేసుకొని మాకు ఏదో పవర్ ఉన్నట్టుగా నటిస్తుంటారు. కానీ నువ్వు అలాంటోడు కాదు. నువ్వు ఒక రోగానికి పొమ్మంటే పోవలసింది అది. అదో మీకు చెప్తున్నాను నేను. ఆ పవరే సంఘానికి ఇవ్వాలని కోరిక ఆయనకి. పవర్ షేరింగ్ చేసుకోవాలని. అందుకే పేతురుతో మాట్లాడాడు, ఇదిగో నీకు పరలోక తాళపు చెవులు ఇస్తున్నాను, నువ్వు ఇక్కడ ఏదైతే బంధిస్తావో పరలోకంలో అక్కడ మూసిపోయబడుతుంది. అంటే ఆయన కోరిక ఏంటి? మనము కూడా అలాంటి పవర్ షేరింగ్లోకి రావాలని. ఎరుగుతే కదా పవర్ షేరింగ్లోకి రావడానికి, దాని వాల్యూ నీకు తెలిస్తే కదా అది పొందుకోవడానికి వస్తావు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోమేడు ఏమంటాడు చూద్దాం. ఒక్క నిమిషం ఈ రోమేడు గురించి చూద్దాం. ఒక నిమిషం. మరియు ఒకవేళ నేను ఈ వ్యక్తిని వెళ్ళి దీన్ని చేయము అని చెబితే, ఈ వ్యక్తికి వెళ్ళి ఇది చేయమని చెబితే అతడు చేయకుండా మానేస్తాడా? మరియు ఒకవేళ ఈ వ్యక్తికి నీవు ఇక్కడికి రమ్ము అని చెప్పిన ఎడలా అతడు వచ్చును. ఎందుకు? నేను అధికారము కలిగిన వాడును. అంటే నాకు అధికారం అంటే ఏంటో నాకు తెలుసు బాగా. మరియు ఎవరైతే నా అధికారం కింద ఉన్నారో వారు నాకు లోపడవలసినదే. అంటే ఒక అధికారం పవర్కి అంత శక్తి ఉందయ్యా, అదయ్యా నీ దగ్గర ఉన్నది. దేవుడు ఎవరు అనేది ఎరగటమే నీకు ఆయన దగ్గర ఉన్న పవర్ ఏంటో నీకు తెలిసి ఉండాలా, ఆయన ఏమి చేయగలడో నీకు తెలిసి ఉండాలా. చాలా మంది కొన్నిసార్లు వారి జీవితాల్లో ఎటెళ్లలో తెలియకపోయిన మార్గంలో అప్పుడు కృంగిపోయి బాధపడిపోయి నశించిపోవడానికి చూస్తుంటాడు. మరి అవకాశాలు లేవు బ్రదర్, అందుకే నేను చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నా అంటారు. బ్రదర్, ఆయన ఎలాంటోడో తెలుసా? మార్గము లేని దగ్గర కూడా, అవకాశము లేని దగ్గర కూడా అవకాశము తీసి చూపించగలడు ఆయన. ఎటు నుండి రాదు అన్న దగ్గర కూడా తీసుకొని కొమ్మరించగలడు ఆయన. హలో,
ఇశ్రాయేలుకి ఇది అర్థం కాకే సొరుక్కున్నారు. ఇశ్రాయేలు ఆయన ఎవరు అంటే గ్రహించలేకపోయారు. ఆయన ఎవడో చూడలేకపోయారు. ఆయన ఏమై ఉన్నాడో ఆయన చూడలేకపోయారు. మేము అక్కడైతే ఐగుప్తులో మేము బాగా తినేవాళ్ళము, కీరకాయలు తినేవాళ్ళము, ఎల్లుళ్ళు తినేవాళ్ళం. కానీ మాకు ఇక్కడ ఏటీ లేదు అంటారు. రే పిచ్చోళ్ళరా, ఆయన ఎవరో మీరు ఇంక చూడలే, ఆయన ఎవరో మీరు గ్రహించలే. ఆయన దగ్గర ఏం కావాలి మీకు చెప్ప అన్నాడు. తినలేనంత పుర్రెలను కుమ్మరించాడు అక్కడ. ఆయనకి అసాధ్యం అంటే ఏముందన్నా నాకు చెప్పండి. ఏమీ లేని దగ్గర కలుగు చేసిన దేవుడు ఆయన. అందరు చెప్పండి. అసలు శూన్యమన్నా, భూమి లేదు, చంద్రుడు లేరు, సూర్యుడు లేరు, ఎవడు లేరు. కానీ అక్కడ అది ఉండును కాక అన్నాడు ఆయన. అలాగ మాట ద్వారా పలికితే ఈ భూమి కలిగింది. ఈరోజు మనం కూర్చున్నది ఏంటి తెలుసా? ఆయన పలుకుబడిన మాట. అంత గొప్ప దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు నీ జీవితానికి ఆయన మార్చలేడా? నీ పాపం నీ జీవితం నుండి తొలగించలేడా? అందరు చెప్పండి. నీ అవిశ్వాసాన్ని ఆయన తీయలేడా? నువ్వు ఇంకా అనుమానిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే ఆయన ఎవరో నీకు తెలియదు. ఇప్పటికైనా అర్థమైపోయింది అనుకుంటాను. ఇంకెంత చక్కగా పట్టాల మీద కూర్చోబెడితే ఇంకా పరిగెట్టకపోతే మీరు అసలు చక్రాలు లేకపోయిన బండి, మీరు చక్రాలు లేకపోయిన బండికి ఎవరు తోయగలరన్నా? అర్థమైంది మీ అందరికీ? హల్లెలూయా. అమ్మ గట్టిగా మీ నోటి ద్వారా చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శక్తి కొద్దిగా ఖర్చు పెట్టండి అమ్మ. యేసుప్రభుకి ఇంటి దగ్గర తిట్టడానికే ఖర్చు పెడతారా? దేవుని కోసం ఖర్చు పెట్టండి. హల్లెలూయా. ఏమంటాడు రోమా అధిపతి? మరియు ఆయన దేవుని కుమారుడని. ఆయన ఏమై ఉన్నాడో మామూలుడు కాదు, దేవుడే ఒక కుమారుడిగా శరీరం దాల్చి వచ్చాడని శతాధిపతి ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉండడం అంటే ఆయన పవర్, ఆయన ఏమి కలిగి ఉన్నాడని ఎరుగుండుట. నేను ప్రధానమంత్రి వెనకాల బ్యాగ్ పట్టుకుని వెళ్తే సార్ టికెట్ తీసుకోవాలి ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడు అంటున్నానంటే అర్థం ఏంటి? ఆయన ఎవరు మనిషిలాగే చూస్తున్నాను కానీ ఆయన పవర్ నాకు ఇంకా అర్థం అవ్వలేదు. ఆయన అంటే చాలు 100 బస్సులు వచ్చేస్తాయి, అంటే 100 బస్సులు వెళ్ళిపోతాయి, అంటే విమానం వచ్చేస్తుంది. అందరూ చెప్పండి. అందుకే మా ప్రధానమంత్రి గారు 25 లక్షల రూపాయలు కళ్ళాదాలు పెట్టుకుంటున్నాడు ఒకటే. నాకు 25 లక్షల రూపాయలు కళ్ళాదాలు రమ్మంటే ఎక్కడ నుండి వస్తాయి? నేను ఎప్పుడు నుండి గింజుకుంటున్నాను. బల్లేరు కూడా బండి కూడా యొక్క బిడ్జి కట్టండి అయ్యా అంటే నా మాటకి పవర్ లేదు కాబట్టి ఎవరో కట్టరు. అదే పవర్ ఉన్నోడు వచ్చాడు అనుకో, నాలాంటి సొక్కే వేసుకొని ఉంటాడు, నాలాంటి డ్రెస్ వేసుకొని ఉంటాడు, నాలాంటి తిండే తినడు, కానీ ఆయన మాటకి లోపల ఉన్న పవరు బిడ్జి అక్కడ ఏర్పడిపోతున్నా. అదే నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా? అందుకే అంటున్నాడు పవర్కి ఉన్న విలువ నాకు తెలుసయ్యా. అంటే దేవుణ్ణి ఎరగడా లేదా ఆయన? మీరు చెప్పండి, అందరూ చెప్పండి. అందుకే ఎవరి ఇంట్లోని ఏ బాధ ఉందో భయపడిన అవసరం లేదు. ఎవరి ఇంట్లో ఏ ఒంట్లో ఏ బాధ ఉందో భయపడిన అవసరం లేదు. ఎవరి లోపల ఏ చీకటి ఉందో భయపడే అవసరం లేదు. వెలుగును ప్రకాశింపజేయగలిగిన ఒక ఆయన మనకున్నాడు. బ్రదర్, నీ జీవితంలో వెలుగు తీసుకొని రాగలడు. ఒకప్పుడు ప్రపంచం ఒక చీకటి, కానీ మధ్యలోని వెలుగు రాలే, వెలుగు తీసుకొని రాలే. వెలుగు లేని దగ్గర వెలుగు తీసుకొని వచ్చే శక్తి ఆయన మాటకుంది. అలాంటి మాటలు కలిగిన వాడు దగ్గరికి మనం నమ్ముతుంటే మనం ఇంకా భయపడినంత దేనికి? ఇంకా కిందకి చదివినట్లయితే అక్కడ ఏమంటాడు చూడండి. మరియు ప్రతి వ్యాధి మరి ప్రతి దెయ్యము ప్రతి దెయ్యము ఆయన క్రింద ఉన్నదే. ఆయన కింద అంటే ఈయన ఏమి గ్రహించాడన్నా? దేవుడు ఎవరో చూసేశాడు ఈయన. అయ్యా వ్యాధి అవనే, ఏ దయ్యం అవనే, ప్రతి వ్యాధి ఒక దయ్యమే. తల్లపట్ట అది ఒక దయ్యమమ్మా. నీకు అలాగ చేయలేదు దేవుడు. నడుము నొప్పి అదే సదును అనుకుని భర్తతో ఏకం జెండుబాబు రాయించుకుంటుంటారు చాలామంది. కానీ అసలైన దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు ప్రతి వ్యాధి దెయ్యము నీ మాట వినవలసిందే. అలాంటి దేవుడిని నేను నమ్ముతున్నాను ప్రభా, నీ నామములో దీన్ని గర్తిస్తున్నాను. వదిలి వెళ్ళు. దేవుడు ఎవరో అనేది నీకు తెలిస్తే కదా, ఎరిగితే కదా, ఆ పవర్ ఏంటో నీకు తెలిస్తే కదా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు మా పాప స్కూల్కి లేట్గా వెళ్ళింది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తాను మీకు అర్థం అవ్వాలని. లేట్కి వెళ్ళింది. ఖచ్చితంగా బయట నిలబెట్టి తంతారని తెలుసు, కొడతారని తెలుసు, ఎండలో నిలబెట్టేస్తారని తెలుసు. డాడీ నువ్వు అంటుంది అనమాట. అంటే నేను మాట్లాడితే ఆమెకి ఏమి అనరని ఆమెకి తెలిసిపోయింది. చెప్పండి పనిష్మెంట్ ఉండదు, కాపాడేస్తాడనే విషయము ఆమెకు తెలిసిపోయింది. నేను వచ్చినంత వరకు పట్టింది. వస్తే కానీ నేను వెళ్ళను అని ఏడుచుకొని కూర్చుంది. ఆమె ఏడుపు నేను భరించలేకపోతున్నాను. ఆమె ఏడుస్తుంటే నేను భరించలేకపోతున్నాను. నేను ఒక శారీరకమైన వ్యక్తిగా నా బిడ్డే పడడము నేను చూడలేకపోతే, సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన దగ్గర నువ్వు కన్నీరు కార్చి అడుగుతుంటే ఆయనకి అసాధ్యం అంటే ఏముందయ్యా? ఆ నమ్మకం నీకుంటే, నమ్ముట నీ వంతు అయితే, ఆ నమ్మడం అంటే ఎలాంటి నమ్మడము? ఆయన చెప్పితే ఏదైనా జరిగిపోతాను ఆ విధంగా దృష్టిలో పెట్టి నమ్మాలా. నేనేది మాట్లాడుతున్నా అర్థమైందా? నమ్ముట నీ వంతు అంటే నేను నమ్ముతాను కదా, నాకు ఎందుకు తగ్గట్లేదు అంటుంటారు చాలామంది. నేను దాని గురించి నమ్మటం అంటే దానిలో వెనకాల భావం ఏంటంటే ఏ విధంగా నమ్ముతున్నావు, అసలు ఏమని నమ్ముతున్నావు, దాని మీద ఆధారపడి ఉంటుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఒక అబ్బాయి ఒక్క కొడుకు రోగములో, స్త్రీల రోగముతో అంటించుకొని చనిపోతుంటే ఆ స్త్రీ ఏమని ప్రార్థన చేసింది తెలుసా? నేను ఇక్కడ ఆ సారేపెత్తులు ఉన్న ఓ స్త్రీ, నేను ఇక్కడ ఉంటే ఆ ఏరియా ఎక్కడున్నాడు ప్రభు, ఆయన వచ్చినంత వరకు నేను వదలను, అంతే మొండిపట్టు. ఈమె ప్రార్థన విమానాన్ని దించేసింది అక్కడ. అంటే ఆ రోజున్న దేవుడే నేను నమ్ముతున్నాను కదా, ఆ పవర్ కలిగిన దేవుడినే నేను నమ్ముతున్నాను కదా, ఆమె కుమారుడికి లేపితే నా కుమారుడికి కూడా లేపుతాడు కదా. ఆయన చరిత్రలో ఆగిపోయే దేవుడు కాదు, ఇప్పుడు కూడా అదే దేవుడై ఉన్నాడని ఆ దేవుడి యొక్క పవర్ గురించి జరిగింది. ఆమె ఏం జరిగింది? విమానాన్ని దించేశాడు. ఎవరికి తెలియదు ఎవరు దించారు అనేది, ఎందుకు దిగిందో అని ఒక్కరికి తెలుసు, అది బ్రదర్ బ్రనాం గారికి. విమానం పాడైపోయింది, కొద్ది నిమిషాలు ఆగండి, అక్కడ రెస్టారెంట్ తీసుకొని మీకు పిలుస్తాం అనౌన్స్మెంట్ చేసినప్పుడు చెక్కిపోతారు అనుకొని చెప్పగానే ఈయన బైక్ దిగాడు. బైక్ దిగ్గానే నిన్న నేడు ఒకటే రీతికున్న దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. నువ్వు పద అల్లా వీధికి పద అన్నాడు. వీధికి పద, అలాగ వీధికి పద నడిపిస్తున్నాడు. తిన్నగా తీసుకుని వచ్చిన ఎవరైతే ఆ పవర్ ఎరిగి ప్రార్థన చేస్తుందో ఆమె ఇంటి ముందుకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. బ్రదర్, పవర్ ఎరగకుండా నువ్వు ఆరాధన చేస్తే నీ మాటల ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ ఎక్కడి నుండి రావట్లే. నీకు ఎంత నమ్మకం ఉండాలంటే ఆయన మీద, ఏదైనా ఆయన చేయగలడు, దేనినైనా ఆయన చేయగలడు. ఆయన పవర్ని కొలిసి చెప్తున్నాడు ఆయన. బాబు నాకు తెలుసు ఆ పవర్ ఏంటో, నీ పవర్ ఏంటో నాకు తెలుసు, నాకెందులోడికి ఏది తెమ్మంటే అది తెస్తాడు, పొమ్మంటే పోతాడు. అలాంటిది నువ్వు నా ఇంటికి వచ్చినంత గొప్పని కాదు నేను, నువ్వు మాట ఇస్తే చాలు. యేసు ప్రభుకి ఆశ్చర్యం కొలిపించారు ఏంటి తెలుసా? ఏంటి ఆశ్చర్యం కదా? మరి ఎవరి గురించి అయితే వచ్చాడో వాళ్ళకే తెలియలేదు నా పవరు, ఎవరి గూర్చి వచ్చానో వారికి తెలియదు నా పవరు, ఈ అన్యుడికి పట్టేశాడన్న నా పవరు. ఆయన మాటల్లో భావం చూడండి ఒకసారి, చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, చదవండి ఒకసారి. ఇప్పుడు చదవండి వాక్యం, వర్తమానం చదవండి, కొద్ది చదవండి మన ముందుకెళ్ళి. మరియు ఆయన చేయవలసిందంతా కేవలం మాట మాత్రం పలకవలయును. ఆయన మాటలో ఉన్న పవర్ని పట్టేశాడు. ఈయన ప్రార్థించవలసిన అవసరం లేదు, ఆయన వెళ్ళి ప్రార్థన చేసి అవసరం కూడా లేదు, కేవలం మాట మాత్రం పలకవలెను, అంతే. కేవలం మాట అంటే ఈ మాట ఈయన దగ్గర ఉన్న మాట మామూలుగోడు కాదు, మామూలుగోడు మాట్లాడిన వేరు, కానీ ఈయన దేవుడై ఉన్నాడు. ఈయన ఈ సృష్టి పలుకుల ద్వారా కలుగు చేసిన దేవుడు ఆయన. ఇప్పుడు ఏదైనా మాట వల్ల జరిగిపోద్ది అనే ఒక నమ్మకం నిజంగా ఆయన గురించి బాగా ఎరిగినోడా కాదా? చెప్పండి బ్రదర్, చెప్పండి. ఆయన గురించి బాగా ఎరిగినోడా కాదా? అందరూ చెప్పండి, ఎరిగినోడా కాదా? దేవుడు ఎవరో అనే విషయం తెలుసా లేదా ఆయనకి? అది తెలుసుకోవడము అంటే
మా బావాళ్ళు అందరూ వెళ్తున్నారు, మా చుట్టాలు వెళ్తారు, నేను నమ్ముతున్నాను అని వెళ్ళడం కాదు. అది ఎరిగి వచ్చిన వాళ్ళు వేరు. ఎరిగి వచ్చిన వాళ్ళు ఆధారం నెలకొంటారు తెలుసా? నేను ఆయన సన్నిధికి వెళ్తున్నాను, ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ ఉండదు. ప్రభా నీ మాటకి అంత పవర్ ఉంది అయ్యా, ఈరోజు నా హృదయంతో మాట్లాడవా అంటే నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీ సమస్య ఏదో తీసేయడం ప్రారంభిస్తుంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటారు? ప్రభా నువ్వు మాట మాత్రం సెలవి, అంతే. ఇంకా మరియు అది జరుగును, అది జరిగిపోతుంది. ఎందుకనగా ఎందుకంటే ప్రతి దెయ్యము ఆయన మాటకు లోబడవలసినదే. ఏం గ్రహించారన్న నిజంగా? అంటే ఈ గ్రహింపు ప్రతి విశ్వాసం ఉంటే వాళ్ళు భయపడతారా? ఈ రాత్రి నీవు దానిని నమ్మెదవా? ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా మార్చగలిగిన సమర్థత ఆయనకు ఉందని నమ్ముతున్నావా? నమ్ముతా బహుధైర్యంగా ఉండైతే నిజంగా నువ్వు ఎరిగి ఉన్నావు ఆయన సంగతి అయితే. ఆయన ఒకరోజు 6 భర్తలతో వెళ్ళిన స్త్రీ ఆయన దగ్గరికి వెళ్తే ఒక్క సెకండ్లో మార్చగలిగాడు ఆయన. ఆమె జీవితమే ఒక కొత్త సృష్టిగా మార్చగలిగినది. ఈరోజు నిన్ను మార్చలేడా? నువ్వు సరిగ్గా ఎరగలేదు ఆయన సంగతి. ఎరుగుంటే నువ్వు కుంగిపో. నీ ధైర్యం అంతా ఆయన అయి ఉంటాడు. హల్లెలూయా. నీ ధైర్యం అంతా ఎప్పుడైతే ఎలీషా ఎరిగి ఉన్నాడో, మా గురువుగారు లేరు ఈ అర్థం నదిని పాయలు చేయడానికి అనలేదు ఆయన. నా ఏలియా దేవుడి ఎక్కడ, నా ఏలియా దేవుడి ఎక్కడ? ఓరు నాయన, ఈ పవర్ ఎరిగిన తర్వాత అర్థమైపోయింది దీనికి. ఆయన శక్తి ఏంటో ఆయన చూసిన తర్వాత, గ్రహించేసిన తర్వాత ఆ దేవుడే నాతో ఉన్నాడు ఇప్పుడు అనుకొని ఆయన వెంటనే ఏం చేశాడంటే ఆ యార్దాన్ నది కొట్టేశాడు. 2 పాయలు అయిందా లేదా? నేనేదో మాట్లాడుతున్నాను. దగ్గర గొట్ల ములుగుతుందా, పిడక ములుగుతుందా? తెలియదు కదా అమ్మా. నీటిలో ఏట్లో ఇలాగ పడేస్తే గొడ్డలు మునుగుతుందా, మీలాగే ఈత కొడుతుందా? చెప్పండి అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మ, నోరిప్పండి అమ్మా. బ్రదరు నోరిప్పట్లేదు, పొకాడి తేకండి, అన్నం పెట్టకండి, అప్పుడే నోరిప్పుతారేటో. గొడ్డలు మునుగుతుందా, తేలుతుందా? వెరీ గుడ్. మేక మీద వాళ్ళ కూతురు చెప్పింది మునుగుతుంది. రైట్, మునుగుతుంది. కానీ దేవుడు మాటకి ఎంత సామర్థ్యం ఉందంటే ఇనుముకి నీటిలో తేలగొట్టగలడు ఆయన. నాకేంటి అర్థం అవట్లేదు. ఒక కొమ్మ ఇరిసి నీటిలో పడేయడం ఏంటి, అది వచ్చి తేలిపోవడం ఏంటి? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనము నమ్మిన దేవుడిలో ఉన్న పవరు ఏదైనా చేయగలదన్నా. నేనేదో మాట్లాడుతున్నా, ప్రకృతికి ఇటు నుండి అటు తిప్పగలడు. నేను ఎలా మాట్లాడుతున్నాను? ప్రకృతిని ఏం చేస్తాడు? ప్రకృతిని అట్నుండి ఇటు చేసేయగలడు ఆయన. రివర్స్ గేర్లో ఎవడైనా అట్ట మొక్క తేలుతుంది అంటే నమ్ముతారు, గొడ్డలు తేలుతుందంటే ఎవడైనా నమ్ముతాడా? అమ్మా చెప్పండిరా. అందుకే అసాధ్యమైన దేవుడు మనకున్నాడని ఒక ధైర్యం నువ్వు ఎరిగితే అది అసాధ్యం కాదు అనే సమస్యలు కొంతమందికి ఉంటాయి. నేను ఎలాగ చెప్పనరా, కొన్ని సమస్యలు ఇది నా వలన కాదు, ఇది జరగదు అనుకుంటుంటారు చాలామంది. హలో 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 చాలామంది ఇది జరగదు అనుకుంటుంటారు. కానీ మన దేవుడు ఎలాంటో తెలుసా? అలాంటి దానిని కూడా జరిగించగలడు ఆయన. ఆయన పవర్ ఎలాంటిది? జరగదు అనే దానికి జరిగించగలడు. అందరు చెప్పండి. అందుకే ఏసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి తెలుసా? ఎండిపోయిన ఎముకల దగ్గర తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకే ప్రశ్న వేస్తున్నాడు, ఎండిపోయిన ఎముకలు లెగుస్తాయా నీ మైండ్ బట్టి? సైన్స్ ప్రకారంగా ఆయన ఏం సమాధానం చెప్పారా తెలుసా? ఆయన తెలుసు ఆయన సంగతి. ఏమైనా అవదు అంటే లేపు చూపించేస్తాడు. అవుతుంది అంటే ఎలాగవుతుందో చెప్పు అంటాడు. నాకెందుకు ఆ బాధ? అన్ని పవర్లు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు సమస్తముడు చేయగలిగిన వాడు. మీకే తెలుసు అది. ఇది లెగుస్తాయా లేదనుకొని అప్పుడు మనుషుల యొక్క ఆలోచన చెప్పాడు అక్కడ. నిజంగా మనిషి దాన్ని చూసి ఇది జరగదు అనుకుంటారు, అది అవదు అనుకుంటారు, ఇది ఇక్కడ ఎప్పుడు మారను అనుకుంటావు. నువ్వు కూడా నేను ఎప్పుడు మార్పు చెందను కాదు అనుకుంటావు. కానీ ఆయనకి మాత్రం అసాధ్యం అంటే ఏమీ లేదు. ఎంతమంది చప్పట్లు కొడతారు దేవుడికి? ఆయనకి మట్టుగా
అది అసాధ్యము కాదు బ్రదర్. నీ దృష్టికి అది అసాధ్యం అవ్వచ్చు, కానీ ఆయనకి మాత్రము అది సాధ్యమే. నమ్ముట నీ వంతు అయితే. నమ్ముట అంటే ఎలా నమ్మాలి? ఆయనకి అసాధ్యము కాదు అని నువ్వు నమ్మితే. నేనేదో మాట్లాడుతున్నా బ్రదర్. అందుకే ప్రవక్త గారు ఏం బోధించిన, డాక్టర్లు ఏం చెప్పారు వెనకో, ఇక్కడ ఉన్నోడు జీవము కలిగిన దేవుడు. డాక్టర్లు సర్టిఫికేట్కి రివర్స్ గేర్లో చూపిస్తాడు ఈయన. డాక్టర్ కూడా పొరపాడైపోద్ది. మా స్కానింగ్, మా కంప్యూటర్, మా ల్యాప్టాప్లు అన్నీ కూడా ఈమె లోపల ఇది అయిపోయింది అనుకో చూపిస్తే, ఇప్పుడు ల్యాప్టాప్లు అన్నీ కూడా ఇంకా ఉందని చూపిస్తుంది ఏంటి? ఆయన దగ్గర ఉన్న పవర్, ఆయనకున్న శక్తి గుర్తించుటే దేవుడిని ఎరుగుట. దేవుడు ఎవరు? అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చి చూపించిన దేవుడు. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ ఇశ్రాయేలు యొక్క భావము అక్కడ చెప్తున్నాడు. అక్కడ చదువు ఒక్క నిమిషం. హెజ్కేలు గ్రంథం 37. అందరూ సంతోషమేనా? ఇప్పటికైనా ధైర్యం ఉందా లేదా? నా జీవితం ఎప్పుడు ఎంత నేను బాగుపడను, నాకు దేవుడు అర్థం అవ్వడం. నీకు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పగలడు ఆయన. ఓకే, వినండి వినండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చింది. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపాను. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం చచ్చిపోయిన వాళ్ళు సైనికులు ఆయన అక్కడ దించాడు. ఒకటి చెయ్యి ఎక్కడో ఉంది, ఒకటి తలకాయ ఎక్కడో ఉంది, ఒకటి నడుము ఎక్కడో ఉంది, ఒకటి పక్క ఎముక ఎక్కడో ఉంది. మొత్తం కుళ్ళిపోయి ఎండిపోయి ఉన్నారు వాళ్ళు. అయితే ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఏం చూపిస్తుందంటే, మానవ సహజ బుద్ధికి ఏమి కనబడుతుందో అది చూపిస్తుండే. ఇంటి అటు ఇటు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇది మనుషులు అనడానికి లేదు. ఏమి రా నువ్వు చూసావని అంటే, ఏం చూశాడో చెప్తాడు ఆయన. ఏమి చూసావు, ఏమి కనబడుతుంది నరపుత్రుడా అన్నాడు ఆయన. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేను, రకరకాలు ఎక్కువ ఎముకలు ఉన్నాయి అన్నాడు ఆయన. అయితే కేవలము ఎండిపోయినవి. అది కనబడింది. అది సైన్స్ పరిశీలిస్తే ఎండిపోయి ఉన్నాయి అని చెప్తుంది. ఆయన మనుష్య కుమారుడా, ఏ నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని అడిగాడు. అని నన్ను అడుగగా ప్రభువా యెహోవా, నీ పవర్ను బట్టి అవి నీకే తెలియని నేను అంటిని. ఎక్కడైనా ప్రమాదమే, నీకు ఏదైనా సాధ్యమే. ఎర్ర సముద్రంలో పొడి నేల చేయడము ఎలాగ చేశాడు? ఎంత ఒక బురదని ఎంత వేడి చేస్తే అంత బేగ బూడిదవుతున్నా. ఇప్పుడు పొడి అయిపోవాలంటే అక్కడ ఉన్నది బురద, అడుగు బురద అంటే మీకు అర్థమైందా? విశాఖపట్నం వీళ్ళందరికీ ఏట్లో దించి అలా గుమ్మిలో దించు బురద అంటే ఏంటో తెలుస్తుంది. బురద అంటే నడుము లోతు కూరిపోయి పీకల మోయి కూరిపోయే బురద ఉంటుంది కదా. నాకు తెలియకని అడుగుతాను, 2 సెకండ్స్లో నాకు ఎలాగ దేవుడు అది ఆరింపజేశాడో ఏ సైన్స్ వచ్చి చెప్తాదో నాకు వచ్చి చెప్పమనండి. ఏ సాటిలైట్ వచ్చి చెప్తుందో చెప్పమనండి. ఆ బురదకి వెంటనే ఒక ధూళిలాగా మార్చే వేడి ఎంత ఉండాలి, ఎంత పవర్ ఉండాలి? ఒకవేళ ఎంటకెంటనే మార్చిన ఆ బురదని ఎవడైనా వెంటనే అడుగేయగలదా? ఇప్పుడు మామూలుగా మన వేడివైతే మనమే వేడి చేసి పోనీ బురదకి వెంటనే పొడి నేలగా మార్చామనుకో, అంత హీట్ పెట్టామనుకో మనిషి అడుగేయగలడా? ఒక ఇటుకి కాలుతూనే ఎండను పట్టుకోలేము. అంత బురదని పొడి నేలగా మార్చాడంటే ఇటుకి కాల్చి వారం రోజులైనా సరే అయిపోతాం. అంత బురదని కూడా ఒక సెకండ్లో ఎలాగన్నా పొడి నెల చేస్తాడు, కూలింగ్ చేస్తాడు. వీళ్ళు తొక్కిన ఏట అవ్వట్లేదు కిడామాడా. అందుకే ప్రకృతి జ్ఞానానికి దొరకడు ఆయన. అలాంటి దేవుడు మన దేవుడు. నేను నిజం చెప్తున్నా, నీ వలన కాదు ఇది అవ్వదు అనుకుంటావు నువ్వు, కానీ అది ఆయనకి సాధ్యమే. ఆయనకి సాధ్యమే. దేవుడు నామానికి భయం కలుగును గాక. అందుకే చెప్తున్నాడు ఆయన, మీరు ఒకవేళ హానికరమైనది తాగినా మీకేంటి అవ్వదు. ఎండ్రేనా తాగినేటి అవదా? 3 కప్పులు టానిక్ ఒక్కసారి మేము ఒక్క దగ్గు టానిక్ తాగేస్తానే మేము అవుట్ అయిపోతాం. ఇంటిని తాగినేటి అవదా? అరే మీకు సాధ్యం కాదు, అది నాకైతే సాధ్యము.
ఒకవేళ మీకు పాము కొడితే డాక్టర్లు అయితే గ్యారంటీ ఇవ్వకపోవచ్చు. అది కుట్టినా ఆ విషం పని చేయకుండా ఆపగలిగిన దేవుడు మన దేవుడు. ఏం చూపించాడన్న ఏజ్కెళ్ళి? సోదరులారా, అమ్మలారా, ఎక్కడ ఉన్నారా? తంగిలి తిన్నారా లేదా? కొద్ది బలం ఉంటే అల్లు చెప్పండి. సోదరులారా, మీరు కూడా వేసుకున్న డబ్బులన్నీ అయిపోయినాయా? ఏటు కొనుక్కోవడానికి లేవా? చూడండి, ఒకవేళ అప్పోవడం అంటే ఓడిచి ఇస్తాం మీకు. తంగిలి తిరిగితే మాకు బలం వస్తుందంటే మేము ఇస్తాం మీకు. నేను అంటున్నా, మీరు చెప్పండి, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీకి బలం ఎక్కడి నుండి వచ్చిందయ్యా? 3 విరేచనాలు అయితే ఏమంటావు తెలుసా నువ్వు? అంటావు. కానీ 12 సంవత్సరాలు కంటిన్యూగా రక్తం తన ఒంట్లోకి పోయింది. ఎలాగ నడవగలిగింది ఆయన దగ్గరికి? ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి సమస్తము సాధ్యమే. ఎంతమందికి అర్థం? అలాంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నాం బ్రదర్. హల్లెలూయా. ఏజ్కేల్కి ఏం చూపించాడు? ఎండిన ఎముకలు అది బ్రతకగలవా అని అడిగాడు. రూల్ చెప్పాలంటే ఏమవుతాయి? బ్రతకవు, అసాధ్యం. దానికి ఇంకా నరాలు తొడిగించడం, ఇంకా మాంసం తొడిగించడం ఎవరి తరం కాదు, సైన్స్ ప్రకారంగా. చెప్పండి. తర్వాత ఇంకేమైంది? అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను. అంటే నీ ప్రవచనానికి అంత పవరా? ప్రవచనం ఎవరు ఇష్టపట్టి పుట్టేది కాదు, ఆయనే వచ్చి పలకాలది. నేనేది మాట్లాడుతున్నా అర్థమైంది? నేను కోరుకున్న దాన్ని బట్టి పుట్టేది ప్రవచనం కాదు, ఆయన వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ఆయనే పలకాల. అయితే ప్రవచనం ఎత్తి పలుకము, ఇలాగ పలుకము. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఒకవేళ ఏజ్కేల్ దగ్గర ఏదైనా డాక్టర్లు సైంటిస్టులు అక్కడ నిలబడి ఉండుంటే వీళ్ళు మెంటల్ అయిపోయాడు రా నాయన, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతున్నాడు రా నాయన, వీడు మామూలు మెంటలోడు కాదు రా నాయన అనుకోరా లేదా? కానీ అక్కడ ఏజ్కేల్ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఏమంటాడు? ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎవరికి సెలవిస్తాడు? దానికి ఏదైతే ఆయనకి అసాధ్యం కాదో అలాంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు రాత్రి ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఈరోజు రాత్రి ఏమనుకుంటున్నావు ఆయన గురించి? ఆయన ఎవరు అనుకుంటున్నావు? అసలు దేవుడు ఎవరు? అసాధ్యమైన దానికి సాధ్యపరిచే దేవుడు. చరిత్రలో చేయడమే కాదు, ఇప్పుడు కూడా ఆయన చేయగలడు. ఆయన అందుకే నువ్వు యథార్థంగా దేవుడి దగ్గరికి వచ్చి ఉన్నావని తిరిగి మాట్లాడు దేవుడితో. హల్లెలూయా. అప్పుడు ఏం చెప్పాడు? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఇప్పుడు ఏజ్కేల్ కాదు మాట్లాడింది, యెహోవా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇంకా రాయబడింది, మీరు బ్రతుకున్నట్లు. ఏంటి అన్న నువ్వేదో మాట్లాడుతున్నావు, ఎండిపోయిన ఎముకలు బతుకుతాయి. మీరు బ్రతికినట్టుగా నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అంటే వెళ్ళిపోయిన దానికి మరలా ఎంత దూరం వెళ్ళిపోయినా ఎన్ని సంవత్సరాలు పట్టది. వెళ్ళిపోయిన ఆత్మకి మరలా కమాన్ బ్యాక్ రండి పిలిచే దేవుడు మన దేవుడు. అందుకే లాజరు సమాధి దగ్గర ఏం చెప్పాడు ఆయన? లాజరు సమాధి దగ్గర ఏం చేశాడు ఆయన? కుళ్ళిపోయిన 4 రోజుల కంపు కొట్టదు ప్రభు అంట. కంపు కొట్టనే ఏటవునే నేను ఎవరో అక్కడ మార్తా మరియలకి తెలుసు. అయినను నువ్వు ఇప్పుడు పలికితే నువ్వేది అడిగినా తండ్రి అది ఇస్తాడు ఆయన. అంటే ఆయన పవర్ని ఎరిగారు. అంటే ఆయన ఎరుగుట అంటే ఆయన్ని ఎరుగు, ఆయన పవర్ని ఎరుగుట. దేవుడు ఎవరో ఎరుగుట ఏ నిత్య జీవం. ఇప్పుడు ఎముకలతో ఏమన్నాడు? చదవండి బ్రదర్, చదవండి. చర్మము కప్పి మీకు నరములనిచ్చి అచ్చా మీ మీద మాంసం పొదిగి చర్మము మీ మీద కప్పెదను. యెహోవా సెలవిస్తున్నాడు. ఇప్పుడు మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. మరలా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను పవరు కలిగిన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. శక్తి కలిగిన యెహోవా. అమ్మా నువ్వు దేని గురించి భయపడక్కర్లే. నువ్వు ఏమై ఉన్నావో పక్కన పెట్టే, కానీ నువ్వు వచ్చిన నమ్ముతున్న దేవుడు మాత్రం
ఏమై ఉన్నాడో గ్రహించదు ముందు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం, ఆయన మాటిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచున్నప్పుడు అనగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. ధ్వని ఎందుకు వచ్చింది? ఎక్కడెక్కడ పడి ఉన్న ఎముకు కలుసుకుంటున్నాయి. అప్పుడు ఏ సైన్స్ చెప్పుతుందన్న ఎగిరొచ్చి పట్టుకోవాలి. ఆ ఎముక ఎవరిదాని ఎవరికి తెలుసు? ఎక్కడ పడి ఉందో తెలుసు. ఒక చెయ్యి అక్కడ పడి ఉంటుంది, అది లేచింది, అది టకటకటకట గుద్దుకుంటుంటే ఈ ఎముకలను తప్పించుకొని వచ్చి తగులుతుంటే పడపడ సౌండ్ వస్తుంటే, గడగడబడ సౌండ్ వస్తుంటే అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని నేను చూచుతుండగా నరములు మాంసము వచ్చెను. లేని దానిని అక్కడ లేని దానిని కలుగు చేసే దేవుడు ఎవరో? లేని దానిని దృశ్య రూపంలోకి తీసుకొని రాగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు. ఇంకా తర్వాత ఇంకా రాబడింది చర్మము వాటిపైన కప్పెను. కప్పాడు. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునో లేకపోయాను. జీవం ఇంకా రాలేదు అందులోకి. అప్పుడు ఇంకా జీవాత్మ లేని దానికి ఇవే తగిలించేశాడు. ఇంకా జీవాత్మ రాదా అంటే నేను చెప్తున్నాను, లోకము నుండి నీకు ఎంతో టీవీలు, సినిమాలు, సీరియల్ అంటే అంత పిచ్చి, దాని నుండే నీకు ఒలిసేశాడంటే నీ ఆత్మ బాగు చేయలేడా? నీ రోగం బాగు చేయలేడా? నిజం చెప్పనా, నా అంత సినిమా పిచ్చోడు ఇంకా కూడా లేడు. ఒక సినిమా 48 సార్లు చూసేవాడిని. ఎంత పిచ్చోడిని ఒకసారి ఆలోచించండి. ఆ పిచ్చి నుండి కట్ చేస్తాడు ఆయన. ఆ పిచ్చి నేను అనుకున్నాను అప్పుడు, ఎంత పిచ్చి ఉండేదా? ఆ పిచ్చి వెళ్ళిపోయింది. ఆ నమ్మిన దేవుడు ఎలా అంటాడు? సాధ్యము కాని దాన్ని సాధ్యపరిచి చూపిస్తాడు ఆయన. నాకు తెలియక అడుగుతాను, పిడికిడి పిండి అన్న 3.5 సంవత్సరాలు తిన్నా తరగలేదట. ఇదేం మిల్లు పెట్టాడన్న? ఆయన మిల్లులకి సౌండ్లు ఉండవు, మాట్లాడు. అసలు ఆయన పొయ్యికి గ్యాస్ లాగా పుష్మని సౌండ్ రాదు. మరి ఎంత పెద్ద పెనం పెట్టాడేటో కానీ, ఎంత పెద్ద పెనమో కానీ 20 లక్షల మందికి భోజనాలు పంపించడం. మన గ్యాస్ ఎంత వేగం అయిపోద్ది మన భారతదేశం గ్యాస్ దెబ్బకి. హల్లెలూయా హల్లెలూయా. మీకు మనం నమ్ముతున్న దేవుడు ఎవరు? 1 2 ఇంకా చెప్పండి, వరుస ఇక్కడ చెప్పుకోవాలా? అసాధ్యానికి సుసాధ్యము చేసేవాడు, లేని దానికి ఉన్నదాన్ని పిలుచువాడు, ఏది ఉన్నా దానికి బాగు చేయగలిగిన వాడు. అది ఎరగడం అంటే ఏ చెప్పే దేవుడు అని నమ్మడం కాదు, ఆయన ఏమై ఉన్నాడు అని ఎరుగుటయే నిత్య జీవము. అది చెప్పుతుంటే ఎందుకమ్మా చర్చికి వెళ్తాను? యేసుబ్రహ్మ చూడండి, కరుణించే కరుణామూర్తి. అచ్చా, మరి మిగతాది ఎట్లేదండి అన్నట్టుగా బ్రతుకుతున్నారు. అందుకే ఈరోజు బైబిల్ ప్రపంచం చేత ద్వేషించబడుతుంది. నువ్వు ఆ విధంగా నమ్ముకొని వస్తే, ఆయన ఎవరో నువ్వు ఎరుగుంటే నువ్వు ఎంత ధైర్యంగా బ్రతుకుతావో తెలుసా? మరణము సైతం కూడా ఎదురొస్తే ఏమంటావు తెలుసా? దానికి మొక్కలను చూసి నవ్వుతావు. నాకు తెలియక అడుగుతాను, ఈ శద్రకం ఎస్సక అభ్యర్థులగోలు ఎలాగ నవ్వుతూ వెళ్ళిపోయారు లోనికి? వారికి తెలుసు ఆయన ఎవరో, దేవుడు ఎవరు అనే సంగతి. ఆయన దేనినైనా చేయగలడు. అందుకే మాట్లాడారు ఆ రాజుతో, ఏ రాజా, మేము కానీ సాగులు పడం, నువ్వు చంపుతావా చంపే, కాల్చేతావా కాల్చే, కానీ ఆ బూడిదలో నుండి లేపగలిగిన సమర్థుడు మా దేవుడు. వాళ్ళు దేవుడు ఏమై ఉన్నాడని వెరుగున్నారు. వాళ్ళు దేవుడు నామానికి మహిమ కలుగు. ఎంతమంది చప్పట్లు కొడతారు ఇప్పుడు? హల్లెలూయా. ఆ నమ్మకము ఈరోజు మనందరికీ రావాలా. దేవుడు ఎవరు అనేది నీకు జవాబు నీ జీవితంలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి ఆ జవాబు. హల్లెలూయా హల్లెలూయా. నీకు తెలుసా, నీవు తాళం పెట్టి ఎక్కడో మర్చిపోయి ఉండవు. ఎతకడం నీకు గుర్తు రావడం నీ వల్ల కాదు, గుర్తు రావడం నీ వల్ల కాదు, కానీ దాన్ని కూడా ఆయన మీద ఆధారపడుతుంది. ఒకరోజు నేను రాజా నిలవలసి ఉంది. కుర్పంలో ఉన్నాను శనివారం,
కరెక్ట్ టైంకి నేను ఎలాగ మర్చిపోయి మాటల మీద బండి తాళం పెట్టేశాను ఎక్కడో. నాకు ఎప్పుడు గుర్తొచ్చింది తెలుసా? ప్రభువా, పశువులు ఎటు వెళ్ళిపోయినాయో తెలియకపోతాయి. సౌలు రాజు నీ ప్రవక్తకి సంప్రదించాడు. ప్రవక్త దగ్గర నువ్వేమున్నావు కదా, ఈరోజు నిన్ను సంప్రదిస్తున్నాను నేను. మా ప్రవక్త దగ్గరికి తాళాలు మర్చిపోతే ఫోన్ చేసి అడిగేవారు, ప్రవక్త గారు మా ఇంటి తాళం లేదు, అయ్యా బ్రదర్ బెనాం మా కోసం కొద్దిగా ప్రార్థన చేయమంటే పలానా దగ్గర ఉంది, యెహోవా ఎలా సెలవుతాడు తీసుకోండి అనేవాడు. మనం మర్చిపోయిన దాన్ని కూడా జ్ఞాపకం తీసుకుని వచ్చే పరిశుద్ధాత్మ మనకున్నదే. మన పాపాలు ఒప్పింపజేయాలంటే మనం ఎన్ని చేసాం మనం మర్చిపోయి ఉంటాం, కానీ జ్ఞాపకాన్ని తీసుకొని వచ్చి పశ్చాత్తాపడేటట్టుగా చేసేది దేవుడి యొక్క ఆత్మ. అలాంటి దేవుడిని మనం నమ్ముతున్నాం బ్రదర్. ఆయన అలాంటి దేవుడు. ఆ రోజు ఏం తెలుసా, టైం అయిపోతుంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ప్రభువా నువ్వు ఆ దేవుడే కదా, నువ్వు ఎక్కడో రోజు ఆటోమేటిక్గా ఈ తాళము దుప్పుని పడ్డది దీని మీద నుండి, బీరువా మీద. ఎవరు తోశారు? బీరువా కదలలే. కదలకపోతే తాళం కదులుతుందా? బీరువా కదలలేదు, తాళం ఎలా కదిలించి పడ్డది? అది ఆయన సైన్స్. నేనేది మాట్లాడుతున్నాను, ఆయన సైన్స్. అందరు చెప్పండి, ఆయన సైన్స్ ప్రపంచానికి అర్థం కాదు. అందరు చెప్పండి. బ్రదర్ బెనాం గారు 280 మైళ్ళు దూరంలో ఉన్నారు, తన భార్యకేమో ఆపరేషన్ థియేటర్లో తీసుకొని వెళ్ళారు. నేనేది మాట్లాడుతున్నా అర్థమైందా? ఆ కణిత కోయడానికి, ఆపరేషన్ చేయడానికి డాక్టర్ గారు కత్తులు వేడి చేసుకుని రెడీగా రూములోకి వెళ్ళిపోతున్నాడు. అక్కడేమో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నువ్వు నిన్న నేను ఒకటే రీతిగా దేవుడివి. ఇక్కడ మాట్లాడితే అక్కడ శతాధిపతి సేవకుడికి బాగు చేసిన దేవుడివి. నేను ఆ కణితని గర్తిస్తున్నా, యేసుక్రీస్తు నామములో అది బాగోవుడుగా కానుగా. ఆ రూములో ఇలా వెళ్తున్న డాక్టర్కి బుమ్ అన్నది అనమాట. ఏంటి బుమ్ అన్న సౌండ్? ఎటైంది? దేనికైనా మంచిది, ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది ఈ అమ్మకి అనుకోండి. తన భార్యకి ఇలాగా స్కానింగ్ చేస్తే ఏమీ లేదు అక్కడ, నా కత్తి గంటు పడలేదు, నో ఆపరేషన్, నో దారాలు. ఎవరు తీసి పడేశారన్నా? ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఎంతమంది నమ్ముతున్నారు? అసాధ్యం అంటూ. అలాంటి దేవుడికి నమ్ముకున్న మనము భయముతో ఈ రోజులు బ్రతుకుతున్నాం. కరోనా వస్తే భయపడిపోతున్నాం. అందరు చెప్పండి, సూక్ష్మజీవి యొక్క దాడి వస్తే భయపడిపోతున్నాం. అరే మాట్లాడరేటీలు. కానీ ప్రవక్త ఏం ప్రార్థన చేశాడు తెలుసా? ఆయన ఎవరో ఎరిగినోడు కాబట్టి ఈ కాలంలో ఈ యొక్క కరోనా వస్తుందని ఆ రోజుల్లోనే చూశాడు ఆయన, ఈ వర్తమానంలోనే. మీకు తెలుసా? మీకు ఎలా కాదు, మీకు చదివిస్తేనే మీరు నమ్ముతారు. నాకు తెలుసు మీరు తోమా శిష్యులు. తోమా శిష్యులారా వినండి, తోమా శిష్యులు కాబట్టి మీరు చూస్తేనే నమ్ముతారు, తాకుతేనే నమ్ముతారు. మీరు మామూలు నమ్మరు. ఈ దేవుడు ఎవరు అనే దీంట్లోనే 5వ పేర లేకపోతే 8వ పేర ఒకసారి మీరు చూడండి, నేను చూస్తాను. ఓకే, 8వ పేర. బాగా గుర్తున్నా దేవుడు కృప బట్టి బాగా గుర్తొచ్చేస్తుంది. ప్రభువా అనుగ్రహింపుము, ప్రభువా అనుగ్రహించుము, ఈ రాత్రి ఏదో చెప్పబడును. ఏటట అంటే మనుషులకి అర్థం కాని చెప్పబోతున్నాడట. లేక ఏదో చేయబడును, ఏదో చేయబడుతుంది. అది క్రీస్తు వైపునకు తిరుగుటకు కారణమగును. అలాంటిది జరగబోతుంది ప్రభా. ఇప్పుడు ఏలయనగా మనం నమ్ముచున్నాము మరియు ఆత్మలో తొందర పెట్టబడుచున్నాం. ఆత్మలో ఏదో తొందర పెట్టబడుతున్నాం. చివరి దినములలో ఏంటంటే ఎక్కడికి? చివరి దినాలలో ఆ గొప్ప తీర్పులు అంటే తీర్పులు ఈ భూభాగంపై ఉండబోతున్నది. ఈ భూమి మీద ఉండబోతుంది చివరి దినాల్లో. ఏంటా తీర్పులు? తెగుళ్ళు, సూక్ష్మ క్రిమి వ్యాధులు. సూక్ష్మ క్రిమి వ్యాధులట. ఇప్పటికే ప్రతి ఒక్కరి మూతికి ఆ క్రిమి కనబడదు. ఇది సూక్ష్మజీవి అని ఎప్పుడు చెప్పారన్నా?
సూక్ష్మ జీవుల యొక్క రోగాలు. అమ్మా కరోనా వ్యాధి ఏంట? కంటికి కనబడకపోయిన సూక్ష్మజీవి. అమ్మల్లారా అమ్మా కరోనా వ్యాధి అంటే ప్రవక్త గారు ముందే చెప్పేశారు. ఎప్పుడు 50లోని, మనకి ఎప్పుడు వచ్చింది? 2021లో. అది ఎప్పుడు చెప్పాడు ఆయన? 1950లో. ఇది 2021 వచ్చింది. ఎప్పుడు చెప్పేశాడన్నా సూక్ష్మజీవులు వస్తాయని? ఇదేం సైన్స్ నాయన! 50 సంవత్సరాల ముందుగా వచ్చేసింది, ముందే చెప్పేస్తున్నాడు. ఆయన ఎవరో? దేవుడు. హల్లెలూయా! అక్కడ ఏమంటారు? సూక్ష్మజీవి వ్యాధులు, తెగుళ్ళు ఇప్పటికే దేశములన్నిటి యందు వ్యాప్తి చెంది ఉన్నాయి. దానిని ఏ విధముగా నియంత్రించవలనో కనీసం ఏ వైద్యునికి కూడా తెలియదు. కరోనాలు ఏమనిసారు? కానీ అన్నిటికీ సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. నేను ఏది మాట్లాడుతున్నాను అదంతా మీకు తర్వాత ఇంక రాయబడింది. ఓ దేవా, అప్పుడు మేము దైవిక స్వస్థత యందే నమ్మిక ఉంచవలెను. నీ పవర్నే ఎరిగి ఉందుము మేము. అప్పుడు దేశాలన్నీ కలిపి సూక్ష్మ క్రిములను పెంపకము. ఈ సూక్ష్మజీవి కూడా ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు పెంచారు ఈ సూక్ష్మజీవిని? తెలుగు సమజమేయారా? ఎప్పుడు చెప్పేశాడు అనేది? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! సూక్ష్మజీవులు పెంచుతారట. ఉత్పత్తి చేయుచుండగా వాటిని బాంబులతో పేల్చివేయుటకు, బాంబుల్లో పెట్టి పేల్చడానికి, మరియు ఆ పేలుడులో గంటలలో కొన్ని లక్షల మంది చచ్చిపోవాలని ఇలాంటి సిస్టమ్ పెంచుతున్నారట. వీళ్ళు పెంచి నీళ్ళకి లేపేస్తుందని తెలియదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చెప్పాడు అనేది? ఏ బోధకుడు చెప్తాడు రమ్మను? ఎవడైనా చెప్పాడేటి ఇలాంటి వ్యాధి వస్తుందని? బ్రదర్ బెనాంగ్ గారు వర్తమానమే చెప్పాలా? ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు మనం చూసాము దాన్ని. అవునా కాదా? డాక్టర్లు చేతులు ఎత్తిసారా లేదా? హల్లెలూయా! హల్లెలూయా! దాన్ని అంటుకోకుండా ఉండాలంటే రక్తం మాత్రమే కాపాడుతుందని, దేవుని యొక్క మాటకే ఆసక్తి ఉందని మనం ఎరిగి ఉన్నాం. హల్లెలూయా! చాలా మంది అనుకుంటారు అమెరికాకే ఎక్కువ చచ్చిపోయారు కదా. క్రైస్తవ దేశాలే, క్రైస్తవులే కాదు, దేవుడికి అసలు ఎరగలేదు వాళ్ళు. దేవుడు ఎవరో వారికి తెలియదు. అర్థమైంది మీ అందరికీ? కానీ మనకి తెలుసు కదా మనం ఎలా ఆధారపడాలి. తెలిసిన తర్వాత ఎలాగ ఆధారపడాలన్న? ఒక బస్సు ఎక్కి నువ్వు కునికినట్టుగా ఆధారపడిపోవాలి. ఏమో అన్నాను నేను. బస్సు ఎక్కి నువ్వేం చేస్తావు తెలుసా? వీడు తీసుకెళ్తాడో లేదో, వీడు నిజంగా తోలుతాడో లేదో, విశాఖపట్నం వరకు తోలుతాడో లేదో, ఎవరికో గుద్దెత్తాడేటో అని అన్నోడు పడుకోడు. ఎప్పుడు ఎక్కాను అక్కడ దించేస్తాడు అని పడుకో. అంటే నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నాడు ఆయన మీద, తీసుకెళ్ళాడు మీద. మనం ఆ మోసే డ్రైవింగ్ చేస్తుంటే నా డ్రైవింగ్ మీద నీకు ఇంకా నమ్మకం రాలేదు అంటున్నాడు ఆయన. అంటే నమ్మకం రావాలి కదా, నేను చూడాలి కదా. నేను పర్లేదు ఇక్కడ నో ప్రాబ్లం అంటే నేను దర్జా కాల్ సాగి పడుకుంటాను. కొన్నిసార్లు భయం వేసేస్తుంది. ఇంకా ఆయన డ్రైవింగ్ నాకు అర్థం కాలే, ఆడి గురువు నాకు తెలియలే. ఇప్పుడు వచ్చాడు ఢిల్లీ నుండి, కొద్ది రోజులు పోతే తెలిసిపోదు ఈజీగా. హలో 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 నేను ఏదో మాట్లాడుతున్నాను అన్న అంటే మోసే ఇంకా నాకు అర్థం కాలే. మోసే గురించి వాళ్ళ అన్నయ్య జేమ్స్కి అర్థమైపోయింది. మోసే గురించి ఢిల్లీకి అర్థమైపోయింది. మోసే గురించి ఎక్కడున్నా నాకు అర్థం కాలే. ఎందుకో తెలుసా? వాడితో నేను సావాసం చేయలేదు ఇంకా. హల్లెలూయా! దేవుడితో సావాసం చేసి చూడు, ఆయన ఏంటో నీకు అర్థమవుతుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరో, ఆయన పవర్ ఏంటో నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ఎండి నియమకుల దగ్గరికి వెళ్ళిపోదు మనగా. అక్కడ ఏమంటాడు చూద్దాం కొద్దిగా. అక్కడ అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఎట్లడమో నువ్వేసే ఆ పని కూడా నీ ద్వారా జరగాలి. అదే జీవాత్మ వచ్చినట్లు ప్రవచించు. ప్రభువుగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ. ఏంటని పిలిచాడు? ఏంటి నువ్వు పిలువు. ఇప్పుడు ఏ మనిషి అని వస్తాడు కదా పిల్లమని.
దేవుడు పిలిస్తే ప్రాణం కూడా రావాల్సిందే. మన దేవుడు ఎలా అంటాడు? ప్రాణము సైతము వెళ్ళిపోయిన దానికి దాని మీద పిలగలడు, లేకపోయిన మాంసం అక్కడ సృష్టించగలడు. హలో, దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? లేని దాన్ని కలుగు చేయగలిగిన దేవుడు ఆయన. దేవుడు ఎవరు? జీవాత్మ. వెళ్ళిపోయిన దానికి పిలవగలడు. ఏ సైన్స్ ఉందో వెళ్ళిపోయిన దానికి పిలవడానికి? అదే వెళ్ళిపోయిన మెసేజ్ నువ్వు తెప్పించొచ్చా కానీ నీ కంప్యూటర్ ద్వారా. వెళ్ళిపోయిన ప్రాణానికి తెచ్చే కంప్యూటర్ లేవు నాన్న. అలాంటి దేవుడు మన దేవుడు. దేవుడు ఎవరు చెప్పండి? మాట. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఎండిపోయిన ఎముకలకి వెళ్ళిపోయి, వెళ్ళిపోయిన దానికి మళ్ళీ జీవాత్మ వచ్చి రా 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 ఇందులో పది కూర్చో అంటున్నాడు. నాలుగు దిక్కుల నుండి వచ్చి, నాలుగు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు, నశించిపోయి ముక్కలైపోయి వీరు బ్రతికినట్టుగా వారి మీద ఊపిరి విడుగుము. వీడు అనగా ఏమైంది? ఏమైంది? ఇంకా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చెప్పినట్టుగా నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. జీవాత్మ వారి లోపలికి వచ్చింది. వారు సజీవులై, వారు బ్రతికిన వారై లేచి లెక్కింప సఖ్యము కాని నిలబడ్డారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది చూపించి వీరికేం మాట్లాడుతుండే దేవుడు చూడండి ఒకసారి. ఒకసారి ఈ మాటలు చూడండి ఒకసారి. ఇప్పుడు అప్పుడు ఆయన నాతో ఎట్లనేను, నాతో ఇలాగన్నాడు. ఏమని? నరపుత్రుడా, నరపుత్రుడా, ఈ ఎముకలు కురపాలో ఉన్న వర్తమాన సహోదరులు చదవండి. ఇశ్రాయేలీలను సూచించుతున్నది. ఈ సైన్యాన్ని చూపిస్తూ ఇశ్రాయేలీ ప్రజలకే సూచిస్తుంది. ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు చూడండి. ఈ ప్రజలు వారు మన ఎముకలు ఎండిపోయాను, మా బతుకులు ఎంత ఎండిపోయాయి, మన ఆశ విఫలమయ్యాయి, మా ఆశలు విఫలమైపోయాయి, మనము నాశనమైపోయాము అని అనుకొనుచున్నారు. వాళ్ళ మనసుల్లో అలాంటి భావన ఉన్నది. కాబట్టి ఈ రోజు కూడా చాలా మందికి నా పని అయిపోయింది, నేను ఏమీ చేయలేదు, నా వల్ల కాదు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మన దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? అది చూపించడానికి ఇదంతా జరిగించాడు ఆయన. ఎంతమంది చప్పట్లు కొడతారు? అవునారా? ఇప్పుడు వరకు వర్తమానమే తెరవలేదు నేను. దేవుడు ఎవరు? మీరు నోట్లో ఏమున్నట్టు యేసుప్రభే దేవుడు అనడానికి రెడీగా. అది కాదు, ఆయన ఏమై ఉన్నాడు చెప్పు, ఆయన పవర్ ఏంటో చెప్పు. ఇప్పుడు మనుషులు ఏమనుకుంటారట, మేమేమి చేయలేము, మాకేట అవ్వదు అనుకుంటారట. కానీ ఇక్కడ ఉన్నోడు ఎలాంటోడు తెలుసా? ఏమీ అవ్వకపోయిన దగ్గర ఏదో చేయగలిగిన దేవుడు. మీకు ఇంకా అర్థం కాలే? ఏమి అవ్వదు అని మనిషి ఫిక్స్ అయిపోయిన తర్వాత, ఇంకా నేను మారను అనుకున్న తర్వాత మార్చి చూపించేస్తాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇంకా దొరకదు అన్న దగ్గర దొరికినట్టు చేసేస్తాడు ఆయన. మరి మా పని అయిపోయింది అనగానే అయిపోకుండా ఆపేయగలడు ఆయన. అందరు చెప్పండి. పిడికిడి పిండి ఈ రోజుతో లాస్ట్ అనుకోయింది ఆమె. ఆ రోజు నుండే ప్రారంభం అయిపోయింది అది. మనిషి ఇప్పుడు కూడా లాస్ట్ అనుకుంటాడు, అక్కడి నుండే స్టార్ట్ చేసేస్తాడు మనోడు. మన దేవుడు మన వల్ల కాదు అన్న దగ్గర నుండే అక్కడి నుండే తన పని స్టార్ట్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ఎలాగ చెప్పు ఈ వాక్యము, నా వాక్యము. ఎలాగనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కాలున్నట్లు అది కాల్చును. హల్లెలూయా. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాడు వలె ఉందురు. అలాగే నీకు ఎక్కడ చదవమన్నా? ఆమేన్. అసలు అక్కడ చదవని కిందకి. నా నామమందు భయభక్తులు గలవారైన మీకు, నా నామములో భయభక్తులు కలిగిన మీకు, ప్రజలారా మీరున్న సమాధులలో నుంచి నేను తెరచదను. అందరు చప్పట్లు కొట్టండి. ఆయన ఎవరో అని తెలుసుకున్న వ్యక్తి సమాధిలోకి వెళ్తే పడుకోవడానికి వెళ్తున్నాడు. అయితే ఒక రోజు ఆయన వచ్చి తెరచబోతున్నాడు. లోకమంటే సైన్స్ అంటే అది జరగని పని, కానీ మన దేవుడు రుజువు చేసి చూపించాడు. అసాధ్యాలను నమ్మే వాళ్ళే నిజమైన దేవుడి బిడ్డలు. అది అందరూ చెప్పండి. ఎవరండి అసాధ్యానికి నమ్మేవాళ్ళు? నేనేదో మాట్లాడు.
సాధ్యానికి నమ్మేవాళ్ళు మన దేవుడి బిడ్డలు కాదు, అసాధ్యానికి నమ్మేవాళ్ళే దేవుడికి ఎరిగిన వాళ్ళు. ఎవరన్నా దేవుడికి ఎరిగిన వారంటే అసాధ్యాలని, నేను ఎలా చెప్పను, అసాధ్యాలని నమ్మేవాళ్ళు. అందరు చెప్పండి. అసాధ్యాలని నమ్మేవాళ్ళే దేవుని యొక్క ఎరిగేవాళ్ళు. దేవుణ్ణి ఎరిగేవాడు ఏం చేస్తాడు? అసాధ్యాన్ని నమ్ముతాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రాజు అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు, తప్పిపోయారు. మార్గంలో 7 రోజులు తిరుగుతూనే ఉన్నారు. నీళ్ళైపోయింది, మనము మన పశువులు ఇక్కడ ఇంతే అన్నారు. కానీ అందులోనే లేదు మన మధ్యలో ప్రవక్తను కానీ మనం కనుగొంటే బతికేస్తాం. ప్రవక్త దగ్గరికి వెళ్ళాను. ఎవరైనా శుభ్రుడు నీళ్ళు ఇచ్చేస్తే ఒకడు తాగుతాడు, కానీ మా ఒంటలు, మా పశువులు, మా వెనకాల రాజులు, మా సైనికులు చచ్చిపోతారండి, మాకు నీళ్ళు ఎక్కువ ఉండాలా, ఎక్కడి నుండి వచ్చేద్దా అంటున్నారు. పిచ్చోళ్ళారా, లోయల్లోకి వెళ్ళి కోతులు తవ్వాలి, పొడి భూమిలో తవ్వమంతనేనా. ఎవడైనా గట్లోకి వెళ్తావండి అంటే ఒక అర్థం ఉంది. అలా బండి కూడా గట్లోకి వెళ్తావండి అంటే నీళ్ళు ఊరుతుంది. కానీ పొడి నేల మీద కోతులు తవ్వమంటాడు ఏంటి అనుకుంటున్నారు. మాకెందుకు ప్రశ్న. మనం నమ్మిన దేవుడు ఎలాంటోడు అంటే, మా దేవుడు పవర్ ఏంటంటే లేని దగ్గర సృష్టించగలిగిన దేవుడు. నాయన వీళ్ళు గోతులు తవ్వగానే కొండ మీద నుండి పరిగెట్టి వచ్చేస్తుంది నీళ్ళు, పల్లం నుండి ఉమ్ముకొని వచ్చేస్తుందంటే ఒక అర్థం ఉంది. కొండ మీద నుండి పరిగెట్టి వచ్చేస్తుంది నీళ్ళు. ఆ వరద అవతలకి ఎలా కనబడుతుంది? ఎర్రగా కనబడుతుంది అవతలకి. వాళ్ళకేమనుకోండి, వాళ్ళ మైండ్ ఏం ఊహిస్తుంది? ఎంతమందికి నరికిసారో ఎర్రగా రక్తం పరిగెట్టి వస్తుంది అనుకుంటున్నారు. చూసారా, మనిషి యొక్క మైండ్కు అందని కార్యాలు చేసే యేసయ్య, మన యేసయ్య. దేవుడు ఎవరో చాలా మంది ఉద్యోగాలు లేవు, మేము ఎలాగ బతుకుతాం, మాకు ఉద్యోగాలు లేవు, ఎలాగ బతుకుతాం అనుకుంటుంటారు. అరే నీకు తెలుసా, నీకు చచ్చిపోయినంత వరకు పోషించగలిగిన దేవుడు ఆయన. మీకు తెలుసా, ట్రైన్ ఎప్పుడైనా ఆగుతుంది రండి, చేసి ఆగితే. ఎప్పుడైనా ట్రైన్ వెళ్తుంటే పరిగెత్తి వస్తుంటే ఆప మా ఊరిలో బస్సు ఆగుతుంది, నువ్వేందుకు ఆపు అని. కానీ నేను ఒకరోజు దేవుడి పని మీద వెళ్ళాను. ఈ వర్తమానం సత్యమని చెప్పడానికి వెళ్ళాను. ఈ వర్తమానంలో ఉన్న దమ్ము ఏదో మీకు చెప్తున్నాను. ఆ రోజు నేను ఏంటంటారు, గరుగుబిల్లి స్టేషన్లో ట్రైన్ బయలుదేరిపోయింది. గరుడుబిల్లి ట్రైన్ బయలుదేరిపోయింది. మేము టెక్కలాల్సి అంటే ఊరు అటుపక్క వెళ్ళాము ఈ వాక్యం చెప్పడానికి, సత్యం చెప్పడానికి. మేము వెళ్ళేసరికి అదే ట్రైన్, మరి ఇంకొక ట్రైన్ తీయడానికి డబ్బులు కూడా మా దగ్గర లేవు. నిజం చెప్పాలంటే టికెట్ తీయడానికి కూడా డబ్బులు లేవు. మేము వెళ్ళాము, అక్కడ ఉన్న పాస్టర్ గారు ఏదైనా ఎత్తడు కదా సాధ్యంగా అది పట్టుకొని వచ్చేస్తాం, బస్సు కొనుక్కున్నాము. ఆయన అసలు చెప్పేసరికి మెడపెట్టి గెంటిస్తాడు. మాకు మెడపెట్టి గెంటిసరికి మేము ఇప్పుడు ఎలాగెళ్తాము? లారీ ఎక్కినా డబ్బులు అడుగుతాడు, బస్సు ఎక్కినా డబ్బులు అడుగుతాడు. ట్రైనే దొంగతనానికి ఎక్కిపోతాం పదండి అనుకున్నాం. ట్రైన్ ఇలాగ వెళ్ళేసరికి కదిలిపోయి వెళ్ళిపోతుంది. నేనేం చేశాను తెలుసా, బండి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయింది సగంలో. నేను అట్టగా నిలబడి ఇలాగ ఆపుతాను. నేను ఆగో అనుకోని ఆ డ్రైవర్ తీసుకొని వచ్చి, మర్చిపోయిందా నీకు, ఎందుకు ఆపుతాను ఎక్కడ అంటాడు. సార్ డబ్బులు లేవు సార్, ఎక్కడా అంటాడు ఆయన. నేను అనుకున్నాను, ప్రభా నువ్వు ట్రైన్లు కూడా ఆగిపోతావా మధ్యలోనే? ట్రైన్లు కూడా ఆపేస్తాడా? ఆ రోజు టీటీ వచ్చాడు, మీరేనా ఆపేది ఇక్కడ అన్నాడు. అవును సార్. ఎందుకు ఆపారు? డబ్బులు లేక మేము చచ్చిపోతుంది, అక్కడికి వెళ్ళాలంటే డబ్బులు లేవు. ఇది గవర్నమెంట్ మాకు ఏదైనా హెల్ప్ చేస్తుందని ఉద్దేశంతో ఎక్కిపోయామంటే మీకు అందరికి జైల్లో పెట్టాలా, మరి లాభం లేదు అనుకోని అనేసరికి మా వెనకాల ఆడపడం గజగజ ఉనికిపోతున్నారు అనమాట. మీకు జైల్లో పెట్టేస్తాను, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను అంటాడు. చేయండి సార్, ఆకలేస్తుంది, తినలేదు, భోజనం కూడా పెట్టలేదు ఆయన. అక్కడికి వెళ్ళి భోజనం మీద దొరుకుతుంది, పెట్టేయండి అన్నాడు. ఒరే ఇలాగా వచ్చారా మీరు? మొత్తానికి బొబ్బిలు వచ్చింది, దిగిపోండి అన్నాడు. అమ్మయ్యా, అది సాధ్యమా? ఓబేదు బెదర్ ఇక్కడ పరిగెట్టి నేను కూడా ఆపేస్తున్నాను అన్నావా? ఒక సందర్భం జరిగింది అక్కడ, వాక్యం కోసం నిండా అనుభవించాం. అది దేవుడు కనికరించారు మాకు, అంతే. ఎల్లవేళ అలాగ జరుగుతుంది అని అనుకోకండి, తప్పు.
హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఇలాగ తీసుకుంటారనమాట, ఇంకా అలాగే తీసుకోరు. ఎల్లవేళలా అలాగే జరుగుతుంది గల, ఎల్లవేళలా అలాగే జరుగుతుంది గల. మా మా ఓషే బెదరు అప్పుడప్పుడు చేస్తుంటాడు. వాళ్ళు కూడా పందులు ఆట ఆడినప్పుడు వాళ్ళ పంది తప్పిపోతే ఈ పంది ఎక్కడికి వెళ్దు, ఇక్కడే ఉంటుంది అని అనుకుంటుంటారు. ఎప్పుడెప్పుడో జరిగింది దానికోసం. అప్పుడప్పుడు జరిగింది కానీ అన్ని వేళలా అలా జరుగుతుంది అనుకోవడం తప్పు. మొన్న 30,000 రూపాయల పందులు ఇంకా ఎవరో తినేశాడు. కారణం ఏంటి? అది కూడా చెప్పేస్తున్నాను, ఆయనకి చెప్పలేదు మీకు, నేను చెప్పేస్తున్నాను కదా పబ్లిక్గా. ఎందుకు అన్ని వేళలా అలాగ జరగదన్నాను. కానీ మన దేవుడు మాత్రం ఆయన పని విషయంలో ఎప్పుడు మారడం. వెళ్దామా ముందుకు వెళ్దామా? ఇంకా ఇప్పుడు వర్తమానమే తెరవలేదు, నేను ఇప్పుడు తెరుస్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాయమా సన్ను అన్నట్టుగా ఉన్నారు, మొక్కలు పెడుతున్నారండి, దయచేసి వినండి. హల్లెలూయా. మాయేమా సన్ను అన్నట్టుగా పెట్టారు మొక్కలు, దయచేసి నాతో కూడా తీయండి. నా విమోచకుడు సజీవుడు అనే వర్తమానంలో కాదు, అంటే మెసేజ్లో 55/4/10 నా విమోచకుడు సజీవుడు అనే వర్తమానంలో 155వ పేర 55/4/10. ఇంకా తెలుగులో చెప్పాను. పుస్తకంలో అయితే 130 పేరా, అది కూడా చెప్పేశాను. అయితే ఇక్కడ చూడండి. అయితే ఆ గొప్ప అపోస్తుడైన పౌలుతో కలిసి నేను చెప్పగోరుచున్నాను. అపోస్తుడైన పౌలుకి చెప్పాలనుకుంటున్నాడట. ఏంటి చెప్పాలనుకుంటున్నా బ్రదర్? అతడు చెప్పినట్లుగా ఆయన పునరుద్ధాన శక్తిలో నేను ఆయనను ఎరుగగోరుచున్నాను. అసలు ఈ చచ్చిపోయిన మనిషికి వీళ్ళు ఎందుకు మొక్కుతున్నారో అది నేను తెలుసుకోవాలనుకున్నానట పౌలు. ఇప్పుడు క్రైస్తవులు ఎవరు మొక్కుతున్నారో చనిపోయిన వ్యక్తి యేసుప్రభు కోసం. కానీ ఆయన చావలేదు, వీళ్ళలోకి వచ్చాడని విషయం తెలియదు ఆయనకి. కానీ అది ఎరగాలనుకున్నాడు ఆయన. తర్వాత ఏమి రాయబడింది చూడండి. అలా మృతులలో నుండి ఆయనను పిలిచినప్పుడు ఆ సమయమందు ఆయనతో కలిసి నేను బయటకు వస్తాను. అలాగైతే ఆయన కానీ నాకు దొరికితే నేను కూడా వస్తాను అనుకున్నాడు ఆయన. ఈ ఉదయ వేళ ఆయనను ఎరిగి ఉండటానికే నేను కోరినది ఏమనగా అదే అలా నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగున్నట్లుగా ఆయన పునరుద్ధానపు శక్తితో నేను ఆయనను ఎరుగుటయే. యోబు ఎలా చెప్పగలిగాడు? నా శరీరం క్షీణించిపోయినా, పురుగులు పట్టిపోయినా, ధూళిలో కలిసిపోయినా మరలా నేను ఈ కళ్ళ ద్వారా ఆయనకి నేను చూస్తానని. ఆయనకి ఎవరో కలిసిపోయారన్న తెలిసిపోయింది ఆయన గురించి. ఎవరినైతే మొక్కుతున్నాడో ఆయన గురించి ఆయనకి తెలిసిపోయింది అనమాట. అలాగ తెలిసినప్పుడు విశ్వాసంలో ఒక ధైర్యం ఉంటుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? అర్థమవుతుందా? దేవుడని ఎవరో అని ఎరగడము చాలా ప్రాముఖ్యం. అందుకు దేవునికి నేను వందనములు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఏమని ఎందుకు తెలియజేసుకుంటున్నాడు? అందుకోసం, అంటే ఆయన గూర్చి తెలుసుకోవడము ఒక జీవమై ఉన్నది. హల్లెలూయా. బైబిల్లో ఉన్న గొప్ప వరం అని వర్తమానం 57లో బోధించాడు. ఇది 57లో బోధించాడు. 41 పేర 57 8వ నెల 11వ తారీఖు 41 పేర. నువ్వు అంటావు ఇప్పుడు సహోదరు బినం, నీకంటే బైబిల్ నాకు ఎక్కువగా తెలుసు అని. బైబిల్ని తెలుసుకొనటం వలన నీవు జీవము కలిగి ఉండవు. నువ్వు బైబిల్ తెలుసుకోవడం బట్టి జీవము నీకు రాదు. సంఘములో చేరటం వలన, సంఘములో చేరిపోవడం వల్ల నీకు జీవము కలిగి ఉండవు. నువ్వు జీవము కలిగి ఉండలేవు. బాప్తిస్మం పొందుట ద్వారా నువ్వు జీవాన్ని కలిగి ఉండవు. బాప్తిజం పొందుట వలన నువ్వు జీవం కలిగి ఉండవు. మతపరమైన ప్రశ్నోత్తర పుస్తకాలను తెలుసుకోవడం బట్టి నువ్వు జీవం కలిగి ఉండవు. సేవకునిగా ఉండడం ద్వారా నువ్వు జీవాన్ని కలిగి ఉండవు. ఓరే నాయనా, సేవకుడు అయిపోయినంత మాత్రం నువ్వు జీవం కలిగి ఉండవు. ఆయనను ఎరుగుటయే నిత్య జీవము. ఎక్కడ పెట్టాడంటే జీవము? ఆయన ఏమై ఉన్నాడు అనేది నీకు అసలు తెలిసిపోవాలి. ఆయన శక్తి సామర్థ్యాలు నీకు తెలిసి ఉండాలి. అదే దేవుడిని ఎవరు అని తెలుసుకోవడం. దేవుడు ఎవరు? ఒక 2 చెప్పండి నాకు. దేవుడు ఎవరు? 2 చెప్పమన్నాను, గట్టి చెప్పండి. ఆయన ఎవరు? ఒకటే, లేని దగ్గర ఉన్న ఇంకా వరుస పేర్చుకోవాలి. ఇక సాధ్యం చేయి దేవుడు. అసలు నమ్మలేని నిజాలు ఆయన దగ్గర ఉన్నాయి.
అసలు మనిషి నమ్మలేడు. అసలు కన్యక గర్భవతి అవుతావునే అని అనగా పుచ్చెక్కిపోయారు ఆ రోజుల్లో. కన్యక గర్భవతి అవుతాను కానీ పురుషుడు స్త్రీ కలిపితే గర్భవతి అవడం మేము చూసాము. ఒంటరిగా ఆమె ఎలా గర్భం అయిపోతుంది? అదే కదా పిచ్చోడా ఆయన దగ్గర ఉన్న పవరు. ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఒకప్పుడు భూమే లేదు, ఇప్పుడు రాలే, దాని మీద కూర్చోలే, దీని గురించి అమ్ముకోట్లే, ఈ భూమిని మొక్కలు చేసి పాటలు చేసి అమ్ముకోట్లే. అది ఏటది? ఆయన పలుకోబడిన మాట ఈ పదార్థంగా మారిపోయింది. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు కూడా ఇక అవ్వదు, మా వాళ్ళ కాదు, అది మా పని ఎంతే అనుకున్న వాళ్ళకి ఒక నిరీక్షణ కలిగిన దేవుడు ఉన్నాడు అని నిరూపించి చూపించాడు ఆయన. ఈరోజు అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవుడు ఎవరు అనుకుంటాడు? అర్థం చేసుకో. దేవుడు ఎవరు? ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి అడిగితే ఏమంటారు తెలుసా? దేవుడు ఎవరు? చెప్పే దేవుడు అలా ఆయన అంటాడు, మా దేవుడే దేవుడు అంటాడు. అది కాదు, అసలు ఎరగటం దేవుడు అంటే ఏంటనేది, అది ఎరగటం. నువ్వు అది కానీ తెలిసి ఉంటే నీకు అసలు బెంగే ఉండదు, విశ్రాంతి తీసుకుంటుంటావు. హలో, పడవ కట్టించింది ఎవరో తెలుసా? ఆయన. పెద్ద పెద్ద అలలు వచ్చి ధడేలు గుర్తుతున్నాయి పడవకి, ఇలాగ అవుతుంది. నువ్వు పడవు. ఎందుకంటే నీ కట్టింది నాది కాదు, ప్లాన్ ఆయింది. ఒకవేళ తిరగబడిపోయినా బతికించవలసిన బాధ్యత ఆయింది. అదే నమ్మాడు అబ్రహాము. ఒకవేళ నా కుమారుడికి నేను నరికిన, కాల్చి బూడిద చేసిన, మరలా జీవింపజేయగలిగిన దేవుడు. ఆయన గురించి బాగా తెలుసుకున్నాడు ఆయన. అందుకే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆ అబ్రహాం ఎలాగ నమ్మాడు అక్కడ రాయబడి ఉంది. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో దయచేసి మీరు చూడాలని నేను కోరుతున్నాను బ్రదా. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 'క్షమించండి, అబ్రహాం గురించి ఎన్నో అధ్యాయంలో 4వ అధ్యాయమా 4వ అధ్యాయము 18వ వచనం నుండి, నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అరే ఏమి లేనప్పుడు అది ఉందని నమ్ముతున్నాడు ఆయన. ఎందుకంటే మాట ఇచ్చినాడు ఎలాంటి ఆయన తెలిసిపోయి. లేని దానికి ఉందని చెప్పడము, నమ్మడం, నిరీక్షణ కలిగి ఉండడం. అదే తర్వాత ఇంకేమంటాడు చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. హల్లెలూయా. అబ్రాహాముకి ఏమి అర్థమైపోయిందన్న? దేవుడు ఎవరో ఆయనకి అర్థమైపోయింది. ఇప్పుడు మీకు అడిగితే ఏం చెప్తారు? దేవుడు ఏదైనా చేయగలడు. నమ్ముట నా వంతు అయితే అలాగని మనం నమ్మితే ఎలాగని ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా లేని దానికి దృశ్య రూపంలో తీసుకొని రాగలడు అని మనము నమ్మకం కలిగి ఆయన ఆరాధన చేస్తే అసాధ్యం అంటూ ఏమీ లేదు. హల్లెలూయా. ఆ నమ్మకంతోనే ఆ కుర్రోడు షూ షాప్కి వెళ్ళి షూ కొనుక్కున్నాడు. అందరు చెప్పండి. షూ షాప్కి వెళ్ళి షూ కొన్నాడు. ఎందుకు కొంటున్నావు? ఎవరికి? 8వ ఇంచు ఇవ్వన్నాడు. ఇంచులు కూడా తెలిసిపోయింది దానికి. 8వ ఇంచు ఎవరికి? నాకే. 2 పోలే కాదు కదయ్యా నీకే, నేను అట్నుండి వేసుకొని వస్తాను. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఆయన ఏమై ఉన్నాడో లేని దానికి సృష్టించగలడని ఆయన ముందే సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. దేవుడు ఎవరో ఆయన ఎరిగి ఉన్నాడు. ఈరోజు నీకు తెలిసిందా దేవుడు ఎవరో? తెలిస్తే నీ లోపల అసలు ఆధార్యమే ఉండదు. అది ఏ రోగమైనా తీయగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నాడు. డాక్టర్ తీయలేకపోయిన దానికి, డాక్టర్లు చేయలేకపోయిన దానికి చేయగలడని నమ్ముతున్నారా? అన్నిటికంటే ఒక రోగం ఉంది, పాపము. అది ఏ డాక్టర్ తీయలేడు, ఏ మందు తీయలేదు.
కానీ ఒక వైద్యుడు ఉన్నాడు మనకి. అందరు చెప్పండి. పాపములో మురిగిపోయి తిరిగిపోయిన వాళ్ళకి పరిశుద్ధపరచగలిగిన దేవుడు. అమెరికా స్టోరీ ఎప్పుడైనా విన్నారా? ఒక కథ, పోలీస్ స్టోరీలో. ఒక పోలీస్ స్టేషన్లో ఎన్నో మర్డర్లు, ఎన్నో హత్యలు, ఎన్నో హంతకాలు చేసిన ఒక స్త్రీ పోలీసులకు తప్పించి తిరుగుతుండేది. ఒకరోజు ఆమెను కనిపెట్టి పట్టుకున్నారు. ఎంతోమందిని చంపేసింది, పిల్లలైతే పీకలు నిలిపి చంపేసింది. అంత చండాలమైన ఆడద ఇంకెవరు ఉండరట ఆ దేశంలో. పోలీసులు పట్టుకున్నారు. ఒకరోజు ఆమెకు ఒక దెబ్బ కూడా కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు అంటే ఆమెకు ముట్టుకుంటేనే పాపం అన్నట్టు భావన వచ్చేసింది జనాలకి. ఆమె చేసిన పాపాలు అంత భయంకరంగా ఉన్నాయి. అలాంటి దానికి ఎవరైనా బాగు చేయగలరు అంటే ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆయన ఎంత చెత్తగా అయినా సరే ఒక చెత్త వ్యక్తికి మార్చగలిగిన సమర్థుడు మన యేసయ్య. అలాంటిది నీ అడుగులు స్థిరపరచలేడా? నీకు సరైన నడక నీకు రావట్లేదంటే నడిపించలేడా? అందరూ చెప్పండి. నడిపిస్తాడు నా దేవుడు అని పాట పాడగలవా? నడిపిస్తాడు నా దేవుడు, కాపాడుతాడు నా దేవుడు. నేను అలాంటి దేవుణ్ణి కనుగొన్నాను. దేవుడు ఎవరో? అసాధ్యానికి సుసాధ్యం చేసే దేవుడు, లేని దానికి ఉన్నది అని పిలిచే దేవుడు. అందరు చెప్పండి. హల్లెలూయా. అందుకే అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన వెనకాల వచ్చిన వాళ్ళందరూ పాపులు, సుంకరులు. శాస్త్రులు, పరిచయాలు అందరూ ఏమనుకుంటారు? ఇతనేంటి సుంకరులు పాపులతోనే తిరుగుతున్నాడు, కూర్చొని భోజనం చేస్తున్నాడు అనుకున్నారు. వీళ్ళకి తెలీదు. ఆయన ఏమన్నాడు తెలుసా? వైద్యుడు రోగులకే కానీ మంచోళ్ళకి కాదు. వీళ్ళ యొక్క రోగము బాగు చేసే కెపాసిటీ ఈయన దగ్గరే ఉంది. వీళ్ళకి మార్చే శక్తి ఈయనకే ఉంది. జక్కయ్యకి ఎవరు మార్చగలరు? అంత పొట్టోడు కానీ గొప్ప గట్టోడు ఆయన ఎవరు మార్చగలరు? కానీ ఒక్క సెకండ్లో జక్కయ్యగా లేడు. జక్కయ్య నిజమైన ఇశ్రాయేలుగా మారిపోయాడు. హల్లెలూయా. ఆయనకి అసాధ్యం అంటూ. అలాంటప్పుడు మనం భయము పడకుండా మనం ఆరాధన చేయాలి. అందరికీ ఊపుతున్నాడు ఒక ఊపు. అందుకే నేను అందరికీ నిలబడమని చెప్తున్నాను. నిలబడతారా అందరూ? అందరూ చెప్తారా? భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదు. అందరు పాడతారా? నమ్మిన వారికి నిన్ను విడువను ఎడబాయనీనా, నిన్ను విడువను ఎడబాయనీనా. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? 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 భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆకాశ పక్షులను చూడుము, ఆకాశ పక్షులను చూడుము. అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు. అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకునవు. అయినా వాటిని పోషించలేదా? అయినా వాటిని పోషించలేదా? భయము లేదుగా, దిగులు లేదుగా,
యేసుని నమ్మిన వారికి ఎందుకు బైబిల్ ఏంటంటే అన్ని చేయగలడు ఆయన. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. దేశమంత క్షామముతో నిండి ఉండగా వృద్ధుడైన ఏలియాను పోషించలేదా? దేశమంత కరువుతో నిండి ఉండగా వృద్ధుడైన ఏలియాను పోషించలేదా? కాకోలముతో రొట్టెలు మాంసమును, కాకోలముతో రొట్టెలు మాంసమును ప్రతిదినము పంపించి పోషించలేదా? ప్రతిదినము పంపించి పోషించలేదా? ప్రతిదినము పంపించి ఆదరించలేదా? ప్రతిదినము పంపించి ఆదరించలేదా? భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. నిజంగా ఆయన దేవుడు అని నువ్వు ఎరుగుంటే, ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదని ఎరుగుంటే, నువ్వు దేని గురించి చింతించు, ఆయన మీద ఆడుకుంటావు. ఎంతమంది నా జీవితం బాగు చేయగలరు? ఎంతమంది నీకు స్థిరమైన